కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. సాయంకాలపు నైవేద్యము, సాయంకాలపు యొక్క కాలంలో చేతులెత్తి ప్రార్థించిన వారు ఈ సంఘం అంతట్లో ఇద్దరే. దేవుడు వారిని దీవించును గాక. దయచేసి మీరు కూడా లేఖనముల యొక్క ప్రత్యక్షతను మీరు అధికంగా పొందుకోండి. చేతులెత్తడం అనేటువంటిది సాయంకాలపు నైవేద్యం వల్ల ప్రభువుకి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ప్రతి మారు జ్ఞాపకము చేయించుకునేలాగా మనం ఉండకూడదు. నా తండ్రికి, నా భర్తకి, నన్ను సృష్టించిన వాడికి ఏది ఇష్టమో అది నేను చేస్తాను అన్నట్టుగా మన భక్తి ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మనం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం వరకు ఆఖరి వచనం వరకు చదువు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఒక్క నిమిషం. ఆయన ఏమంటున్నాడు చూసారా? ఒక దినాలు వస్తాయి, ఆ దినాలు రాకమానవు. ఆ దినాలు ఎలా ఉంటాయంటే వాటిని అనుభవిస్తాము. ఆ దినాలలో కొంతకాలం సంతోషాన్ని కూడా చూస్తాము. కానీ ఆ తదుపరి ఒక మాట అంటాం, ఏమని? ఈ దినములు నాకు సంతోషాన్ని ఇంకా కలగజేయడం లేదు. అవే దినాలు? ఏ దినాలు? ఈ దినాలని, దుర్దినాలని బాగా చెప్పారు. ప్రభు చిత్తము నెరవేర్పు జరగని దినాలు. ప్రభు చిత్తము నెరవేర్పు జరగని ప్రతిదీ అంతే. ప్రభు చిత్తం లేకుండా పెళ్లి చేసుకున్నావు, పెళ్ళైన తర్వాత నాకు ఆనందం లేదు ఈ పెళ్లిలో అన్నావా? అనినారా లేదా? ప్రభు చిత్తం లేకుండా తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే, ఇది నాకు సంతోషంగా లేదు ఈ దినాలు అనిపించినాయా? అవును. ప్రభు యొక్క చిత్తము నెరవేర్పు జరగనటువంటి అన్ని దినాలలో ఈ మాట ఉత్పత్తి అవుతుంది. కరెక్టేనా? ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. ఖచ్చితంగా ప్రభు చిత్తం నెరవేర్పు జరిగినప్పుడే అక్కడ మనకు ఆనందం కలుగుతుంది. అరే, ఈ దినాలు నాకు ఆనందకరంగా ఉన్నాయే, ఈ దినముల గురించి నేను ఏదో యోచించితిని కానీ, ఆలోచించితిని కానీ, ఇది నాకు సంతోషాన్ని కలుగజేస్తా ఉన్నదే. ప్రభు చిత్తము నెరవేర్పు జరగనటువంటి దినములన్నీ కూర్చో, మనం కూర్చో, ఏయ్ కూర్చో. ప్రభు చిత్తము నెరవేర్పు జరిగిన దినములన్నీ ఒక దినాన ఇది ఇలాంటి మాట బయటకు వస్తుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వేసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఓ, ఏ బాల్య దినాలు ఇవి? భౌతికమైన బాల్య దినాలా, ఆత్మీయమైన బాల్య దినాలా? భౌతికమైన బాల్య దినాల్లో ఈ మాటలు చెప్పిన వాడికి అర్థం కాదు. అయ్యా, ఇప్పుడు నేను జాకోబ్ గారిని పిలిచి మాటలు చెప్పా, వాడికేం అర్థం అవుద్దయ్యా? షాలేం గారిని పిలిచి చెప్పా, వాడేం గ్రహిస్తాడు? వాడికి దుర్దినాలు అంటే వాడు ఏమో మా నాన్నకు తెలుసు అంటున్నాడు. అంతేనా కదా? అయ్యా, నా మాట జాగ్రత్త ఇవ్వండి. ఇది భౌతికమైనటువంటి పిల్లల గురించి మాట్లాడుతున్న మాట కాదు, ఆత్మీయమైన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఏమంటాడు చూడండి, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే నువ్వు నీ బాల్య దశ నుంచి ఆయన స్మరణలో నువ్వు పెరిగేటువంటి నీ విధానము నిన్ను నీ యొక్క చివరి దశలో నువ్వు పడిపోకుండా కాపాడుకున్నట్లుగా చేసేది అదే. దాన్ని కిందికి తీసుకొస్తూ అంటాడు చూడండి. ఆ దినమున ఇంటి కావలి వారు వంగుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరు వారు కొద్దిమంది ఎవరి చేత పని చాలించుకొందురు, ఇటుకలలో గుండా కూర్చువారు కాన్లెక్కయుందురు, తిరుగుదినాలతోని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా ఉండును, గుడ్డ గురస
గుడ్డగుసరకాయ పగులును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొక్క కుండ పగిలిపోవును, బావి యొక్క చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. అయ్యా, ఇప్పటి వరకు చదివిన లేఖనాలలో చూసారా, ఒక్కొక్క పదం ఒక్కొక్క మర్మం. అది వర్తమానంలో అసలు దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుత సమయం కూడా సరిపోదు. కానీ నేను మాట్లాడాలనుకున్న అంశం గురించి మాత్రం మనం ముందుకు సాగిపోదాం. అంటే అట్లా ఉండనిద్దాం. 8వ వచనం నుంచి, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని ఉండెను. అతడు జనులకు జ్ఞానము బోధించును. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గురించిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మూలుకొలులను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికంగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. తరలించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పకముందే మీరు గ్రహిస్తూ ఉన్నారు. మీ ప్రత్యక్షత బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను నేను. ఆమేన్. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ప్రియమైన ప్రజలను నీ వాక్యము చేత, నీ ప్రత్యక్షత చేత మీరు పోషించండి నాయన. నువ్వు వెళ్ళవేళ కోరుకున్న రీతిలో వీరు తప్పిపోవడం నీకు ఇష్టం లేదు. వీరు తప్పటడు లేవిట ప్రభు అని వెనడు కూడా ఇష్టపడనటువంటి వాడవు. కనుకనే వీరితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మీరు స్థిరపరచండి. వీరి హృదయంలో సరి అయిన రీతిలో ప్రభు ఫలభరితమవులాగిన సహాయం దయచేయండి. ఆయన వీరి పెంపకములలోను, వీరి జీవనోపాధిలోను, వీరి జీవన కొనసాగింపులోను నీ ఆత్మ వలన కలుగుతున్నటువంటి ఆ నడిపింపులోనే ముందు కొనసాగునట్లుగా సహాయం దయచేయండి. మా మధ్యలో మీ ఆత్మ సంచారం జరిగింపజేసి నన్ను మమ్మల్ని ఆశీర్వదించమని, నన్ను మమ్మల్ని మీ ఆత్మచేత అభిషేకించమని, నీ ఆత్మాభిషేకం వలన ముందుకు నడిపింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మాట్లాడుతున్నానా? ప్రైజ్ ద లార్డ్. మేము గవర్నమెంట్ జాబ్ కొడదామని కీ టు సక్సెస్ అనే పుస్తకం కొన్నాం మేము. నా మాట వింటున్నారా? కొన్న తర్వాత అదొక్కటి చేస్తే చాలా గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఒకటి చెప్పాడు. అప్పట్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని బాగా కటువుగా ఉండుండే. అయినా సరే ఒక 1000 రూపాయలు 1100 పెట్టి కొన్నాం. కొన్న తర్వాత ఒక 3 నెలలకే మరొకటి వచ్చి, అరే కీ టు సక్సెస్ ఇది పాత వర్షంలో కొత్త వర్షం తీసుకోరా అన్నాడు. అరే కొని 3 నెలలు కాలేదురా అన్న. నువ్వు పాతది కూడా నీకు కొనేటప్పుడు ఒకటి చెప్పలేదా అన్నారు. సరే మళ్ళీ డబ్బులు పెట్టే పరిస్థితి లేక దాన్నే పట్టుకొని ఉన్నా. మరో సంవత్సరానికి 3వ ఎడిషన్ వచ్చిందన్నారు. ఓ అప్పుడు నాకు అర్థమైంది, పుస్తకములు అనేకములు రచించబడును, వాటికి అంతము లేదు. ఎన్నడయ్యా వాటికి అంతము? ఇదిగో ఇంత మట్టుకు చదివితే సరిపోద్ది అన్నవాడు ఎవడు? నేను నిమ్స్లో ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు రొమటాలజీ అనే వాటిలో నేను వేశాను. రొమటాలజీ అంటే సామాన్యమైనది కాదు. అది ఇప్పుడున్నటువంటి సైన్స్లో ద మోస్ట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి విభాగం అది. రొమటాలజీ అంటే మన బాడీలో ఉన్నటువంటి కణాలు, మన బాడీలో ఉన్న ఏదైనా ఒక అవయవాన్ని చూసి, ఇప్పుడు ఉదాహరణకి మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియానో వైరస్ వచ్చినప్పుడు కొన్ని ప్రతిరక్షక కణాలు, దాన్ని ఎదిరించడానికి కొన్ని కణాలు ఉత్పత్తి అవుతాయిగా, సెల్స్. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే దానికి ఏమవుతుందో తెలియదు, ఉన్నటువంటి కన్నుని చూసి అయ్యో ఈ కన్ను మనది కాదు అనుకుని ఈ కన్ను పైన దాడి చేస్తాయి. అయ్యో
ఈ చర్మం మనది కాదని చెప్పి చర్మం పైన దాడి చేస్తాయి. ఈ చర్మం యొక్క కణాలన్నీ నాశనం చేసి పడేస్తాయి. అంటే మతి భ్రమించిపోయినటువంటి ప్రతిరక్షక కణాలు అన్నట్టు. ఆ సబ్జెక్టులో ఉన్నప్పుడు దాంట్లో డాక్టర్లు అయి ఉండి, గవర్నమెంట్ ఉద్యోగులు అయి ఉండి, లక్షల లక్షల జీతాలు వస్తూ ఉండి, ఇప్పుడు చూడు పుస్తకాలు చదువుతూనే ఉంటారు. నేను అడిగాను, అంటే నేను కొత్తలో వెళ్ళినప్పుడు, సార్ మీరు ఇంకా స్టడీయింగా అన్నా. నేను అంటే ఏంటన్నా అన్నాడు. అంటే మంచిగా మాట్లాడాను. అంటే ఏంటిది అన్నాడు. అంటే మీరు ఇంకా జాబ్ రాలేదు సార్ మీకు అన్నా. నేను గవర్నమెంట్ జాబ్ నాన్నది అన్నాడు. మరి ఏం సార్ బాగా కష్టపడి చదువుతున్నారంటే, ఈ విభాగం ఈ డిపార్ట్మెంట్ అట్లాంటిది అన్న, చచ్చిపోయేదాకా చదువుడే అన్నాడు. లక్షల జీతం వచ్చినా ఏదొచ్చినా రీసెర్చ్ జరుగుతున్న కొద్దీ కొత్త సమాచారం యాడ్ అవుతుంది. చదవలేదా వెనకబడిపోతాం. అంటే ఆ చదువుకి ఎప్పుడైనా ఎండింగు? దానికి ఎండింగ్ లేదు. నువ్వు చచ్చుడే, నువ్వు మరణమవుడే. ఈ జ్ఞానాన్ని కనుగొన్నటువంటి సొలొమోను అన్నాడు, ఒరే నాయన మీకు తెలియదురా, నేను చూసా, పుస్తకాలు రాస్తూ ఉండగా చూసా, వాటికి అంతం ఉండదు. పుస్తక జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయబాక. అంతము లేనటువంటి దాని కొరకు అంతం కలిగిన నీ జీవన ప్రాయాన్ని ఎంతసేపు వెచ్చిస్తావు? ఈ రోజున ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా ఎన్ని సంవత్సరాలు చదవాలా? 35-36 ఏళ్ళు చదవాలాడు. అంతేనా? ఎప్పుడయ్యా వాడికి అంతము? పుస్తకాలకు అంతాలు లేవు. చదువుకోవడము కొనసాగిద్దామంటే అడొకటి చూసా, మొన్న నేను యూట్యూబ్లో చూసా, 13 డిగ్రీ చదివిండంట, వయసు 53 సంవత్సరాలు. ఇంకా అంతముందా? లేదు, ఇంకా నేను చదవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. ఆడి జీవితకాలంలో చదువు ఎప్పుడు పక్కన పడేసేది, జీవితాన్ని ఎప్పుడు వాడి జీవితాన్ని జీవించేది? పోల్ గారు మన సొలొమోను గారు రాసిన మాట సామాన్యమైనది కాదు. అది ఎంతో జ్ఞానం కలిగి, అనుభవం కలిగి, దేవుని యొక్క ఆత్మచేత చాలా దూరం వరకు ఆలోచించి, ఈ ప్రపంచం అంతా తప్పిపోతారు, మీరన్నా జాగ్రత్త పడండి రా అన్నాడు ఆయన. పుస్తకాలకు అంతం లేదు. ప్రభువు మన పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తము నెరవేర్పుని కలిగి ఉండి అంత మట్టుకుంటే చాలు. అంతకు మించి ఎంత ప్రయాసము చేసినా సరే వ్యర్థము సమస్తము వ్యర్థమే. అయ్యా, అత్యంత జ్ఞానం కలిగినటువంటి అంబేద్కర్ ఎక్కడ పాతి పెట్టబడ్డావు, నువ్వు అక్కడే పాతి పెట్టబడతావు. శాస్త్రవేత్త అని పిలువబడినటువంటి స్టీఫెన్ హాకింగ్స్ అని ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, చదువురాని మన హల్లెలూయా అమ్మ కూడా అదే భూమిలో పాతి పెట్టబడుద్ది. నేనైనా అంతే, నువ్వైనా అంతే. మనందరి యొక్క జీవిత గమ్యంలో చేరుకునేటువంటి ఆ చివరి దశ ఒకటే, మన్నైనది తిరిగి మన్నైపోను అంటాడు అక్కడ. ఎంత చక్కగా చెప్పాడు తెలుసా మాట. మన్నైనది మన్నవుద్దయ్యా, ఏదో ఇది ఉరుకులాట, ఈ ప్రయాస. ఒక సామెత ఉంటుంది తెలుసా, ఏ డెడ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ మ్యాన్. తెలుసా ఈ సామెత? తెలీదా? తెలియదు. సచ్చినోడు ఎప్పుడు మంచోడే. రాజకీయ నాయకుని చూడు, అప్పటిదాకా 100 తిట్లు తిట్టుకుంటాడు, ఒకసారి మరణించడం తెలియగానే ఎంతో కృషి చేశాడు, ఎంతో మంచి చేశాడు అంటాడు, అప్పటిదాకా తెచ్చినోడే. ఈ ఉరుకులాట, ఈ పరుగు పందెము, ఈ యొక్క యుద్ధం అంతా కూడా బ్రతికున్నంత కాలమే. అందుకే ఆవిడ మంచిగా రాశాడు, చచ్చిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్. అంతేనా? చచ్చాకే రెస్ట్. దేనికోసం ఈ ప్రయాసం అంత పడుతూ ఉండదు అయ్యా. పిల్లలు అనేవారికి విశ్రాంతి లేదు, పోషించే వారికి విరామాలు లేవు, చదువు వారికి ఆశ్చర్యపురాలు లేవు. అయ్యయ్యో, ఎవడయ్యా ఈ మరణములకు లోనగునటువంటి ఈ చక్రములోంచి మనల్ని కాపాడేది? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. అందుకే హిందువులలో ఒక మాట ఉంటుంది, పునరతి జననం పునరతి గమనం. పునరతి శరణే అంటే దాని అర్థం ఏంటో చెప్తాడు. పునరతి, మరలా జన్మము మరలా మరణం అంట వాళ్ళ యొక్క ఉద్దేశంలో. అంటే మరలా చేస్తున్నటువంటి ఈ పుట్టుక మరణ జననాల్లోంచి అంతే చిరాకు పొంది నన్ను మోక్షానికి చేర్చేవాడు ఎవర్రా అని అడుగుతున్నాడు ఆయన.
అంత అవసరత లేదు. జ్ఞానం కలిగినటువంటి సొలొమోను మాటింటే అర్థమైపోద్ది. ఏమని పుస్తకాలు ఎంతరా నాన్న, కొంత చదువుకోండి, కొంత సంపాదించండి, కొంత కాపాడుకోండి. ఆమేన్. అంతేనా కదా? ఇప్పుడు నా కొడుకుని నేను ఒక 3 ఎకరాల పొలం ఇచ్చి వాడిని వ్యవసాయం చేయిద్దాం అనుకున్నప్పుడు ఆయనకి ఎందుకు పిహెచ్డి? ఆయనకి ఎందుకు పిహెచ్డి? అవునా? ఈ జ్ఞానాన్ని నీకన్నా నాకన్నా ఆ మార్వాడి మంచిగా పట్టుకున్నాడు గట్టిగా. నానా మార్వాడి వాడు గట్టిగా పట్టుకున్నాడు ఈ జ్ఞానాన్ని. ఎట్టాగా వ్యాపారం చేసి సంపాదించేదానికి ఇటు పెద్ద పెద్ద చదువులు ఎందుకు అని చెప్పి అడిగి లెక్కలు వచ్చేంత వరకు ఉంటే చాలు, తీసుకెళ్ళి ఒక 5 సంవత్సరాలు షాప్లో పడేస్తాడు. ఆడ జ్ఞానం వస్తుంది, వ్యాపార జ్ఞానం. తీసుకెళ్ళి ఒక వ్యాపారం పెట్టిస్తారు, లచ్చలు సంపాదిస్తున్నాడు. ఆడి కింద 10 మంది బతుకుతారు. మళ్ళీ దగ్గర పోతే నువ్వు సార్ నమస్కారం పెట్టాలానికి, ఎందుకంటే అటు మనకు డిస్కౌంట్ ఇవ్వాలగా. అయినా అర్థమే, ఆడ తగ్గియాడుగా. అంటే నేనేమంటానంటే ప్రభు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని కనుగొనాలా, ఎంత అంటాడో అంతే ప్రయత్నించాలా. వ్యర్థము. నన్ను దేవుడు ఇట్లా సేవకు పిలుస్తాడని తెలిసినప్పుడు నేను ఎంఎస్సీ చేయకపోదును. అనవసరం 2.5 లక్షలు వ్యర్థమైపోయి నేను, నాతో పాటు నా స్నేహితుడు రాహుల్ అనే వ్యక్తి వర్షాలలో ఎండలలో ఎక్కడో సంగారెడ్డిలో 150-170 కిలోమీటర్ల దూరంలో చేసాం. అప్పుడు 300 కిలోమీటర్లు వచ్చేది. నానా పాటలు పడ్డాం మేము. ఎంత పాటుపడ్డాం, ఎంత పడ్డామంటే ఇప్పుడు వచ్చి చూసుకుంటే మొన్న ఒకసారి బీరు ఓపెన్ సర్టిఫికెట్లు కనబడ్డాయి అనిపించింది. 2.5 లక్షల సర్టిఫికెట్లు అవి. సేవలోకి రావడానికి అవి ఎందుకు? అర్థమేగా, ప్రయాస వ్యర్థమైందయ్యా. ఆ రోజున బహుశా నేను చెప్తే నేను విని ఉండలేకపోయినా, నేను చెప్పినప్పుడు మీరు నేను వినుండి. అప్పుడు నేను నిన్నలే డబ్బులు వేస్ట్ చేసుకొని శ్రమ వృధా చేసుకొని మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడానికి నానాగా చట్టబడి భయపడ్డానయ్యా. జీవిత అనుభవం ఇది. అధిక విద్యాభ్యాసం ఆయాసకరమైన ఒకప్పుడు ఒక ఆయన చెప్తూ నేను నిన్నలే. తీరా చూస్తే 2 ముక్కల పేపర్లు 2.5 లక్షల. దానివల్ల 9 పైసా లాభం రాలే నాకు. మళ్ళీ పేరుకి ఎంఎస్సీ అని పెట్టుకోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఏం అవుదాం అనుకుంటావు, దానికి సరిపడే చదువు ఉంటే చాలు. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఆమేన్. నువ్వు నేరుగా వచ్చి ఒక ఆర్ఎంపీ లాగా హాస్పిటల్ పెట్టుకోవడానికి బిఎస్సీ ఎందుకు? అంతేనా కదా? కానీ దేవుడు ఆ బిఎస్సీ చదివించడానికి గల అసలైనటువంటి కారణం తర్వాత చూపించినాడు. అంతేనా కదా? ప్రభు యొక్క చిత్తం అంటే చిత్తమును కనుగొని ప్రయాణం చేయాలా. అంతేగాని అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలు చేసి మన సమయాన్ని, ధనాన్ని, మన శక్తిని అన్నిటిని వృధాగా పోల్చుకోవడం ఎందుకు? వ్యర్థం కదా. ఆమేన్. పుస్తకాలు అనేకం రచించబడతాయి, కోర్సులు అనేకం వస్తూ ఉంటాయి. ప్రభువా నా పట్ల నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. నాకు కనుక కూతురు పుట్టిందనుకో, దాని విద్య కొంతకాలం సాగుతుండగానే ప్రభా నా కుమార్తె పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయ ప్రభా, దాన్ని పెళ్లి చేద్దాం అన్నాడు అనుకో, ఎక్కువ చదివిపోయాను నేను. పెళ్లి చేసి లోపలికి పోయి ఆ బొగంలో టమాటా కూర వండడానికి ఎంఎస్సీ ఎందుకు? అంటే లాజిక్ చూడండి ఒకసారి. అయ్యా అంతేనా కదా? టమాటా కూర పొద్దున్న లేచి ఇడ్లీ వండడానికి దానికి ఎంఎస్సీ ఎందుకు? అంటే ఏది జరిగించాలనుకుంటాడో ప్రభు అది తెలుసుకుంటే మన ప్రయాస వృధా కాదు అంటున్నా నేను. ఒకవేళ ప్రభువు నన్ను నిజంగానే సైంటిస్ట్ అవ్వాలంటే సైంటిస్ట్ చదువుదాం, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదువుదాం, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ చదువుదాం, లాయర్ అవ్వాలంటే లాయర్ చదువుదాం. అంతేనా? తీసుకొచ్చి మళ్ళీ బర్ర కొట్టలేసేదానికి డిగ్రీలు ఎందుకు? అంతేనా కదా? ఇప్పుడు మోషేని మొత్తంగా నిర్వీర్యం చేద్దాం అనుకున్నప్పుడు చదివి వేస్ట్ అయిపోయా. మోషే యొక్క విద్య వ్యర్థమాయే. చివరికి ఏ స్థాయికి జారిపోయినాడంటే అంత చదువు మాట్లాడడానికి సరిపోకపోయా. ప్రభువా నేను మాట మాంద్యం కలిగిన వాడు, నోటి మాంద్యం కలిగిన వాడు కదయ్యా అంటాడే. ఆమేన్. ఇంతకు మన వర్తమానము కాదు కాదు కాదు. ప్రభు చదవమంటాడయ్యా.
ఆయన కూడా ఏమంటాడు లూకా సువార్తలో అంటాడు, హీ గ్రూ ఇన్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ప్రభు కూడా జ్ఞాన వివేచనములు ఏంది ఎదిగినాడు. ఆయన చదువుకోవద్దని అన్నాడు కూడా బైబిల్ చెప్పదు. నేనేం చెప్తున్నానంటే ప్రభు చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకొని అది చదివిపించండి. అది నేను చెప్పేది. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని అది చదివించాలా. ఇప్పుడు ఈ రోజున మీరు చూడండి, వాళ్ళు చదివే చదువులకు చేసే ఉద్యోగాల సంబంధాలు లేవు. ఎంతమంది లేరు అట్లాగా? కరెక్టేనా? అది చదివింది ఒకటి, బతుకు తెరకు చేసేది ఒకటి. ఒక అబ్బాయిని చూసా, అది డిగ్రీ చేశాడు, పోయి ఒక బండి షోరూంలో రిసెప్షనిస్ట్గా చేస్తుండు. దానికి డిగ్రీ ఎందుకు? అర్థమే వేస్ట్. అంటే ఎందుకు వృధా కాకుండా, అయ్యా నేనేమంటా అంటే ప్రభు పట్ల మనం ప్రేమ కలిగిన వారం కనుక, ఆయన మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు నీ చిత్తం ఏంటని అడగండి. ఆయన ఒకటి చూపిస్తాడు. దానికి సరిపడే మనము ప్రయాసం చేద్దాం. అప్పుడు మన ప్రయాసం ప్రయోజనకరం అవుతుంది. అంతేనే కదా? ఆమెన్. లేకపోతే నాలాగా డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి ప్లీజ్. వేస్ట్ అయిపోయా. నా డిగ్రీ అన్న కొత్తగా ఉపయోగపడింది అన్న, నా ఎంఎస్సి వేస్ట్. కనీసం ఆ సర్టిఫికేట్తో ₹1 రాలే. అయ్యా చివరికి కొన్ని బట్టలు వేసుకుని తినడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయింది వీడు. ప్రైజ్ ది లార్డ్. అనవసరమైన ప్రయాసాలు. కానీ కొంచెం ముందుకు రండి అంటాడు 10వ వచనం నుంచి 8, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రసంగి జ్ఞాని అయి ఉండి అతడు జనులకు జ్ఞానము బోధించను. 12వ వచనం, ఇదినుగాక నా కుమారుడా హితోపదేశం, మంచి ఉపదేశం చెప్తున్న విను. ఏంటది? పుస్తకములు అధికముగా రచిస్తారయ్యా, రచిస్తూనే ఉంటారు వాళ్ళు. దానికి అంతం ఉండదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట వలన దేహమునకు ఆయాసకరం. ఇదిగాక తర్వాత ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఫైనల్గా చెప్పేది ఇదేనయ్యా. మాట్లాడుతున్నారా? నేను చివరిగా ఈ వర్తమానం కూడా నేను కూడా చెప్పాలనుకున్న చివరి ఫలితార్థం ఇదే. ఏంటయ్యా అంటే అది చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండుట వలనను మానవ కోటికి ఇదే. ఎందుకయ్యా అంటే దీంట్లో జ్ఞానం దాగుంది. అంతేనా? సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. దేవుడు మనుష్యులు సంపాదించుకోవాలని ఆశించిన జ్ఞానము దైవికమైన జ్ఞానము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వచ్చే జ్ఞానం అది. యోబు ఏ స్కూల్కి వెళ్తే అన్ని మాటలు మాట్లాడాడు. సొలొమోను ఏ స్కూల్కి వెళ్తే ఇంత జ్ఞానం వచ్చింది. అయ్యా సొలొమోను ఏ స్కూల్కి వెళ్ళినాడు? ప్రభు అనుగ్రహం పొందుకోవడం వల్ల పొందుకున్న జ్ఞానం అది. ఆయన అన్నాడు, నా ప్రజలను ఏలుట కొరకే కావలసిన జ్ఞానం మాత్రమే కాకుండా నువ్వు ధనాన్ని కోరలేవురా. నువ్వు కోరింది పేరు ప్రఖ్యాతలను కాదు నాన్న. నువ్వు కోరింది మనుష్యులందరూ అడగడానికి ఇష్టపడుతున్నదాన్ని కాకుండా నా ప్రజల్ని ఎలాగో బాగు ఏలుటకి ఏది కావాలో అదే అడిగావు. నీ కోరిక యుక్తమైనది కనుక ఇప్పుడు చూడు, నీకు ఈ జ్ఞానమును మరియు ధనమును సమస్తాన్ని ఇస్తున్నా అన్నాడు ఆయన. అంటే మన పిల్లలు ఏం చేయాలయ్యా? ప్రభు చిత్తంలో నడుచుట మనం నేర్పించినప్పుడు ప్రభు జ్ఞానంతో పాటు సర్వసంపదలు మన పిల్లలదే. అంతేనా? సంపద వెంబడి పేరు ప్రఖ్యాతల వెంబడి ప్రయాణం చేస్తూ ఉంటే ఈ జ్ఞానం రాకపోయేది. సొలొమోను గారికి స్కూల్స్ వల్ల, తత్వవేత్తల వల్ల, ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన జ్ఞానం కాదు ఇది. ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి నిజంగానే ఒకే వ్యక్తి దాదాపు ఒక 20-30 జన్మలు మరలా ఎత్తితే పొందే జ్ఞానం అది. ఆయన ఒకే ఒక్క జీవితంలో సమస్తాన్ని పొందుకొని రాసేశాడు. అప్పుడు అంటాడు ఏమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే మానవ కోటికి విధయ్య. ఆయన ఆజ్ఞలు నడుచుటయే, అనుసరించుటే మానవ కోటికి ఇదే విధి. ఆమేన్. అయినా సరే తింగరే సెలెస్టోళ్ళు ఉండక మానరుగా, వారి కోసం చివరి వచనం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు
అంటే ప్రతి విషయాన్ని గురించి దేవుడు విమర్శ చేస్తాడా? విమర్శ అంటే ఏంటో తెలుసా? విమర్శ అంటే ఏంటి? ఈ చొక్కా ఎందుకు వేసుకున్నావు, వేరే చొక్కా ఎందుకు వేసుకోలేవు? ఆ వాచ్ ఎందుకు పెట్టుకున్నావు, వేరే వాచ్ ఎందుకు పెట్టుకోలేదు? అట్టగా తలకి ఇటు పక్క ఎందుకు వంచినావు, ఇటు ఎందుకు వంచలేవు? అట్లాంటి దినం వస్తుంది. ప్రతి విషయం గురించి ఎంతో లోతుగా దాచిపెట్టుకున్నా సరే, నీ హృదయాంతరంగంలో పెట్టుకున్న నీ సంభాషణ సరే ప్రశ్నిస్తాడు, విమర్శ చేస్తాడు. ఇట్లాగే ఎందుకు ఆలోచించావు, ఇంకోలాగే ఎందుకు ఆలోచించలేకపోయావు? ఆ విమర్శ దినం వస్తుంది. ఆ విమర్శ దినమున ఆయన ప్రతి క్రియను, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, తీర్పులో నీకు తెచ్చు. అంటే ఆలోచన చేయండి. మీ పిల్లల యొక్క విద్యా వ్యవస్థల విషయంలో కూడా సమాధానం దినం వస్తుందా? వస్తుందా రాదా? అన్నిటినీ ప్రభు దగ్గర మోకరించి అడిగి తెలుసుకోవడం మేలుగా, అంతేనా? అందుకే దేవుడు తన ప్రవక్త గుండా కూడా చాలా వ్యాఖ్యలు అంటాడు. ర్యాప్చర్ అనే వర్తమానం, ఎత్తబాడుట అనే వర్తమానంలో అంటాడు చూడండి, 65-1204 65-1204. అయ్యా అప్పుడు చూసారుగా మధ్యాహ్న కాల సమయంలో, జాగ్రత్త విన్నారా? హేబేల్ యొక్క సంతతి యొక్క విశ్వాస వర్గంగా మీరు మీ పిల్లల్ని పెంచితే ఒక రోజున దే ప్రొడ్యూస్ ద ప్రాఫిట్, ప్రవక్తను పొందుకుంటారు వాళ్ళు. చూడండి జాగ్రత్త. ర్యాప్చర్ అనే వర్తమానంలో 52 పేరా, 51 పేరా, 51వ పేరా నుంచి చూడండి. ఇక్కడ తెలుగులో ఉంటుందమ్మా ర్యాప్చర్ అనే వర్తమానము, ఎత్తబడుట. ఇది చాలా ఫేమస్ కదా. మైక్ మైక్ అయ్యా, మైక్ తీసుకోండి కొంచెం. ఈ మైక్లో పడతలా. కొంతకాలము క్రితము మొదటిగా నక్షత్ర మండలములకు వెళ్ళినవాడు మరలా వచ్చి అతడ దేవుడు అన్నది ఏది కనబడలేదు. అయ్యా ఈ మాట నేను ఉదయం చెప్పాను, మీకు గుర్తుందా? యూరి గగరిన్ అనే వ్యక్తిని గురించి చెప్పా. దాని గురించి ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, కొంతకాలం కింద నక్షత్ర మండలంలోకి ఒకడు వెళ్ళాడు, వెళ్ళి వాడు దిగొచ్చాక వాడు అంటాడు, అక్కడ నాకు దేవుడు కనబడలేదు అన్నాడు వాడు. ఏది ఇప్పుడు అయ్యా అక్కడికి వెళ్ళాలంటే ఏం చదవాలి తెలుసా? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలా, స్పేస్ ఇంటెలిజెన్సీ గురించి సంబంధించిన చదువులు చదవాలా? అసలు అలాంటి చదువులు జరగాలంటే అక్కడ వాటి సీట్లు చాలా తక్కువ, లక్షలలో ఒక్కడికి సీట్ వస్తుంది అది అంతరిక్షంలోకి వెళ్ళడానికి. అంతటి చదువుల్ని ప్రవక్త ఏమంటాడంటే, దేవుణ్ణి కనుగొనలేనటువంటి చదువు ఎందుకురా, దద్దమ్మ చదువు అన్నాడు ఆయన. ఏంటది? దేవుణ్ణి కనుగొనలేని చదువు దద్దమ్మ చదువు. అక్కడ ఆస్ట్రోనట్ అయితే నాకేంటి, స్పేస్ ఇంజనీర్ అయితే నాకేంటి, ఎవడైతే నాకేంటి, ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. కానీ అంత చదువు అని ఏం చేసింది? ప్రభువుని కనుగొనలాగానే చేయలేకపోయింది. దే లాస్ట్ దేర్ విజన్ టు ఫైండ్ అవుట్ ద గాడ్. తర్వాత చదువయ్యా. అతడు దేవుడు అన్నది ఏది కనబడలేదు అని చెప్పినప్పుడు అనేక సేవకులు అతను చుట్టూ చేరి, దేవుడు కొన్ని 100 మైళ్ళ ఎత్తులో ఎక్కడో నివాసము చేయించున్నాడని తలంచుచూ ఉన్నారు. ఎందుకు? ఈ ప్రపంచపు విద్య జ్ఞానము సంగములను చింపిది అయ్యాగా మార్చి ఉన్నది. దండం పెడతా ఒకసారి ఆ మాటలు మీ హృదయంలోకి తీసుకోండి. ఈ లోకపు విద్యల వల్ల వచ్చే జ్ఞానము సంఘాల్ని, నేను చెప్పుతున్నది ఈ లోకం గురించి మాట్లాడతలేడు ఆయన. అంటాడు ఏమన్నాడు చూడండి, ద వరల్డ్ హైస్ టర్న్డ్ ద చర్చ్ ఇంటూ ద బంచ్ ఆఫ్ రెగ్విడ్స్. చింపు అవతల పడేసాడు సంఘాలంట. సంఘాలు విచ్ఛిన్నం కావడానికి, సంఘాలు పాడవడానికి, చినిగిపోవడానికి చదువులు కారణమైనాయి. మరొకసారి అన్నమాట ఆ పేర. ఎందుకనగా సేవకులను చుట్టూ చేరి, దేవుడు కొన్ని 100 మైళ్ళ ఎత్తున ఎక్కడో నివాసం చేయించున్నారని తలంచుచున్నారు. ఎందుకు? ఈ ప్రపంచపు విద్య జ్ఞానము సంగములను చింపిగా మార్చి ఉన్నది. అది అలా ఉన్నది. విద్యా విధానములు, విజ్ఞానము, నాగరికతయు ఇవన్నీ సాతానుకు సంబంధించినవి. అది సాతాను నాగరికత ఉన్నది. పరిశుద్ధ గ్రంథం అలా చెబుతున్నది.
రానున్న మన నాగరికతతో ఏమీ చెయ్యలేదు, అది ఏమీ లేనిదై ఉన్నది, అది మరో రకమైన నాగరికత అయి ఉన్నది. మనము ఈ నాగరికతలోనికి, ఈ శాస్త్రములోనికి వెలుచుండగా మరణములోనికి వెలుచున్నాము. కార్యములను ప్రతి ఒక్కటి మరణమునకును వలను వడ్డి ఉన్నవి. ఆ రానున్న ఆ క్రొత్త నాగరికత యందు మరణము లేదు, చావు లేదు. అయ్యా, ఈ నాగరికత ఈ యుగ సంబంధమైన దేవత వలన ముందుకు సాగుతున్నది. మనం ఇంకో నాగరికత కోసం చూస్తూ ఉన్నాము. మనం మరొకమైనటువంటి సివిలైజేషన్, మరొకమైనటువంటి నాగరికత కోసం చూస్తున్నాము. అక్కడ మరణం ఉండదు, అక్కడ జ్ఞానము చేత. ఆయన అంటాడు జకర్యా గ్రంథంలో, ఏమంటారు తెలుసా? సముద్రంలో నీరుండినట్టుగా జ్ఞానం ఉంటుందంట. అక్కడ దైవికమైన జ్ఞానము. సముద్రంలో నీరెంతో ఆ నాగరికతలో దైవికమైన జ్ఞానం అంతా. నా మాట వింటున్నారా? ఈరోజు నీ మాటలు మీరు చెప్పనివ్వాలా. మీకు బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, రోషం కలిగిన, మీరు నమ్ముతున్న విశ్వాసాలకు విరుద్ధంగా నేను ఉన్నప్పటికీ కూడా నన్ను దయచేసి సహాయించండి. నా మాటలు మీకు ఒక రోజున ఆదరణ కలగజేస్తాయి. ఒక రోజున ఎత్తబడిన తర్వాత మీరు నన్ను ఖచ్చితంగా హత్తుకుంటారయ్యా. బ్రదర్, ఆ రోజు నన్ను మమ్మల్ని కనుక నువ్వు ఇలాగ ఖండించకపోయి ఉంటే మేము ఇక్కడ ఉండకపోయేవారమంటారు మీరు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నా మాట. మనం పోయే నాగరికతకి ఇప్పుడు మనం అనుసరిస్తున్న నాగరికతకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆమేన్. మరొక వర్తమానం చూపిస్తా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక ఆరాధన స్థలం అనే వర్తమానంలో 65-0425 65-0425. కొంచెం వేగవంతంగా రండి అయ్యా, సమయము మనకన్నా వేగవంతంగా సాగిపోతుంది. 65-0425 గాడ్స్ ప్రొవైడెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలం అనే వర్తమానంలో 189వ పేర ఆయన ప్రపంచం అంతటి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు నమ్ముచున్నారా ఈ కాల ప్రవక్తని? ఎరా పిల్లకాయలు, గుర్తుపెట్టుకున్న మీ పేర్లు చదవండి. 189వ పేర. మీకు తెలుసా సొదొమలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడు కాలిఫోర్నియాలో చూడు. అసలు కాలిఫోర్నియాలో కాదయ్యా, అసలు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో చూడు. అరే అమెరికాలో కూడా కాదయ్యా, ప్రపంచంలోనే చూడు. ఏమని ఈ రోజు ఉన్నటువంటి ఏది ఈ పిచ్చి టీనేజర్లను చూడు. పిచ్చి పట్టినటువంటి టీనేజర్స్ని సరైన పద్ధతిలో దొరుకుతలేదు. గట్టిగా వేద్దామంటే టీనేజ్ ఏమన్నా యంగ్ అంటారు దాన్ని. సరే, 13 సంవత్సరాలు దాటినోడి నుంచి 19 వరకు ఉన్నటువంటి ఈ పిచ్చి సమూహాన్ని చూడు. అంతే, టీనేజ్ అంటదిగా 13 till 19 టీన్. ఈ పిచ్చి సమూహాన్ని చూడయ్యా. ఎందుకు మనకొక నేను మీకు ఇదివరకు ఒక దినాన చెప్పాను. అరిజోనా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఈ టీనేజ్ల పైన ఒక చిన్న సర్వే లాంటిది ఒకటి జరుగుతుంది. వాళ్ళలో నుంచి కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదే ప్రపంచం అంతా కూడా జరుగుతుంది అంటున్నాడు ఆయన. 80% పిల్లలు స్కూళ్ళల్లో మానసికంగా వ్యాధి కలిగిన వారు. చాలా అర్థమైందా? 80% పిచ్చోళ్ళు. ఎట్లా చెప్తావయ్యా అంటే ఎట్లా చెప్తావు? ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చచ్చిపోతాడు పిచ్చోడు కాబట్టి మంచోడా? చదువురా నాయన అంటే పోయేదో దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యంలో మనం ప్రయత్నం చేసి మన పట్ల ఆయన చిత్తం ఏమైందో చూసుకోకుండా ఈ చదువు అనే ప్రెషర్ ఎక్కువైపోయి పిచ్చెక్కి సచ్చిర్రు. ఏనా ఆయన ప్రపంచం అంతా ఇదే జరుగుతుందని చెప్పడం గల ఆధారాలు అవే. మొన్న ఒక యూట్యూబ్లో ఒక ఆయన చూశాను. హిందుత్వానికి సంబంధించిన ఒక సహోదరుడు, అడ్వకేట్ అంట. ఆయన ప్రతి చోటకి వెళ్ళి ఈ నారాయణ, శ్రీ చైతన్య చూసారా, అందులోకి వెళ్ళి బట్టతలు ఉంటుంది, అందరినీ ఒక్కొక్కరిని ఏరెట్టి చూపిస్తున్నాడు. నాకు భలే నచ్చాడు ఆయన. ఆయన అంటాడు 10th క్లాస్ రిజల్ట్ రాలే, అడేం చేస్తున్నారట,
నీటికో దానికో దీనికో ప్రతి పనికి మళ్ళీ దానికి ప్రిపరేషన్లు. పోయి చూసొకని నువ్వే క్లాస్ అంటే 10th క్లాస్ అన్నాడు, రిజల్ట్ రాలేదు కదరా అంటే వాడు చదవలసి. ఇప్పుడు మనిషి కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ కెపాసిటీ ఎంత అంతే మనం చదివించాలా, అంతేనా? ఆ కెపాసిటీ విషయంలో చాలా ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆయా తరగతోడికి ఎంతెంత, వాడి జ్ఞానం ఎంత, వాడి సామర్థ్యం ఎంత, వాడు ఎంత నేర్చుకోవాలా, ఏ సమయంలో ఎంత ఉండాలా, ఒక పద్ధతి ఏర్పాటు చేస్తాడు. ఆ పద్ధతిని దాటి మరి కుక్కి 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 ర్యాంకులు రావాలా, మార్కులు రావాలా, లాస్ట్కి ఆత్మహత్యలు రావాలా. 9వ తరగతి చదివియాలా, వాడికి ఎందుకు 10వ తరగతి విషయాలు? మేము అడ్వాన్స్ నిన్నెవడు ఉండమన్నారు రా నాయన. నీ మీద కేసు వేస్తే జైల్లో కూర్చుంటావు నువ్వు చేసేది అన్యాయ పని. ఇదే విషయాలు ప్రవక్త చూసి అరిజోనా ప్రాంతంలో ఉన్న విషయాలు చూసి స్కూళ్ళల్లో అసలు ఇదే విషయం అరిజోనా స్కూల్లో ఏది జరిగిందో కాలిఫోర్నియాలోను యునైటెడ్ స్టేట్స్లో అక్కడే కాదు ప్రపంచం అంతా అదే జరుగుతుందో చెప్తూ 80% పిల్లలు ఆ ఉరుకుల పరుకుల జీవితాల్లో ప్రపంచాలలో మీ పిల్లల్ని జాగ్రత్త కాపాడండి. వస్తున్నారు అక్కడ. నీ పిల్లోడు ఒక అంతరంగంలో ఆడ అంతరంగంలో ఏం ఆలోచన నీకు తెలుసా? నువ్వు చూస్తావా? నీకు చెప్తారా వాళ్ళు? ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతున్నారో. చదివి మెంటల్ వచ్చి చూసారు ఎప్పుడన్నా? ఈయనే ఉన్నారుగా. దాని గురించి ప్రవర్తన 80% స్టూడెంట్స్, టీనేజ్ స్టూడెంట్స్ మెంటలీ రిటార్డెడ్, మానసికమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా పిచ్చివారైపోయారు అన్నాడు ఆయన. వేద్దామా పబ్లిక్ స్కూల్ వేద్దామా? పబ్లిక్ స్కూల్ వేద్దామా? 1 2 2 3 3 శ్రీ చైతన్య నారాయణ పర్రని ఆడానుడు మనం దూరుడు బలిదారే అందరూ. ఎందుకురా నాయన లోకం పోయే నాగరికతలో మనం ఎందుకు? వై వీఆర్ ఫాలోయింగ్ దెమ్? నాకంటూ దేవుడు వచ్చాడు, నాకంటూ ఒక ప్రవక్తను పంపించాడు, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక నాగరికత ఏర్పాటు చేస్తున్నాడు కదా. నేను స్వతంత్రించుకునబోయే ప్రపంచం వేరు, అది భిన్నమైనటువంటిది. అయ్యో పిల్లలకు చదువు చెప్పండి, పిచ్చివాళ్ళని చేయకండి. చదువు అని నేను వద్దని చెప్పను. నేను చదువు విద్యకు వ్యతిరేకం కాదు, వ్యవస్థకు వ్యతిరేకం. మనం విద్యకు వ్యతిరేకం కాదు, మనం వ్యవస్థకి వ్యతిరేకము. 9వ తరగతి చదివితే ఏమవుతుంది? ఇప్పుడు పక్కోడి కంటే ఎక్కువ ఉండాలా? అయ్యా మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్తున్నప్పుడు దానిలో ఒకటితో ఒకడు కాంపిటీషన్ ఫీల్ అవ్వడం కూడా శరీర కార్యాల్లో భాగమని చెప్పలేదా బైబిలు? ఒక్కోడి కంటే నేను ఇంకెక్కువగా ముందుండాలా? ఇలాంటి సచ్ కాంపిటీషన్ని బైబిల్ తప్పలేదా? అయ్యా మరి ఎందుకు ఎక్కడో అయ్యా నేను మరలా చెప్తున్న ప్రసంగి ద్వారా మాట్లాడింపజేసిన మాటలు చెప్తున్న సొలొమోను రాసినవి ప్రతి గూఢమైన అంశం ప్రతిదాన్ని బట్టి క్వశ్చన్ చేస్తారు నిన్ను దేవుడు రేపొద్దున. ఏం చెప్తారు సమాధానము? మనం ఎట్లుండాలయ్యా? నీళ్ళపైన ఆయిల్ ఉన్నట్టు ఉండాలి ఈ లోకంలో. ఆంటీ అంటనట్టు పైన తేలుతూ ఓడన ముంచి తగ్గిస్తే ఫస్ట్ ఆయిల్ వెళ్ళిపోయేటట్టు ఉండాలి మనం, అంతేనా? ఏదో అంటీ అంటనట్టుగా తేలియాడుతూ పైన ఉండాల్సిన మనకి ఎందుకే ఈ లోకంలో ఉన్న విషయాలు? దానిలో ఎంత ప్రమాదకరమైనటువంటి సాతాను గాడు అన్నాడు కదా దేవుని యొక్క ప్రవక్త, ఇట్స్ ఎ సాటన్స్ ట్రిక్. వాడి కుయుక్తది. ఆ కుయుక్తలో మనం పడ్డాం కదా. మన జీవనోపాధికి ఏమవసరం? ఇప్పుడు చూడండి, మన జీవనోపాధికి ఏమవసరము అది తీసుకుందాం. ప్రభు మన పట్ల ఏ చిత్తరగడు అది చేద్దాం. అంతేగాని పనికి మన లోక పోకడలో మాత్రం మీరు పోబాకండి. వాళ్ళు పోనీ వాడి పిల్లోడి నిమ్ముగడ గలగల వలవల ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడినా సరే నా కొడుకు విశ్వాసంలో ఉన్నాడు అదే గొప్ప అనుకో. అంతేగాని వాడేవాడో ఇంగ్లీష్ మాట్లాడిందని చెప్పేసి నీ పిల్లోని తీసుకుపోయి కింది మీద దంప అని చూసా వాళ్ళ పిల్లలు చూసి ఎట్టున్నాడో అని అంతా నీకేం పోలిక? పరిశుద్ధులతో పోలిక పెట్టుకొని ముందుకు పోవాల్సిన మనము ఆడేవాడో ర్యాంకు కొడతాం. మా నాన్న అన్నాడు, అరే నీకన్నా చిన్నోడు రా, ఆడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అన్నాడు. నేనేం చేయాలి దానికి? వాడికి వస్తే నేనేం చేయాలా అన్న అన్నాడు మా నాన్న. తెచ్చిండు, మామూలుగా తెచ్చలే, సిగ్గులేదు నీకు అన్నాడు. అంటే నేనేం చేయాలయా?
నాకేం అవసరము? నేను దాని కొరకు నిర్మాణం చేయబడలే. ఇప్పుడు ఎవడైతే ఎంబీబీఎస్ అన్న సీట్ వచ్చి చూసావా, వానికి కూడా రేపొద్దు నేను తీర్పు తీరుస్తా. ఐ విల్ జడ్జ్ హిమ్ వన్ డే. ఒకరోజు తీర్పు తీరుస్తామని నేను వాడి గూఢమైన ప్రతి అంశాన్ని బట్టి నేనే తీర్పు తీరుస్తా. అధికారం నాకు ఇస్తాడు నా తండ్రి. వాడికి వస్తే నేనేం చేయాలి? ఆడవడం మా బామ్మరి చేయడు. ఆయనకేదో మరి దేవుడు కృపను బట్టి ఫారెన్ పోయినాడు, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆడు మొన్న కోర్టులో స్థలం కొన్నాడు, ఇల్లు కడుతున్నట. మా అమ్మ ఇండైరెక్ట్ చెప్తుంది ఆడు ఇల్లు కడుతున్నారు అని. ఇల్లు కట్టినాక ఫోన్ చేయమని పెట్టేసిన. కట్టేదాకా ఇదే కడుతున్నాడు. నేనేం చేయాలి? కడితే మనకు ఆల్రెడీ ఇల్లు ఉందిగా. ఇప్పుడు మనకు నిలువ నీడు ఉందిగా, ఇంకెందుకు ఇల్లు? ఆల్రెడీ ఇల్లు ఉండగా మనకి ఇంకెందుకు ఇల్లు? మనకు ఉందో లేదని కాదు, వేరేవాడు బాగుపడుతున్నాడు, అది బాధ. ఈ లోక పోకడలో మీరు ఉండకండాయా దయచేసి. 80% పిల్లలు నిజంగానే మెంటల్లీ రిటార్డెడ్. ఒక తరగతిలోనికి వెళ్ళు, చదువులో నిజంగానే వేగవంతంగా చదువుతున్నాం అనుకుని ఏ స్కూల్కైనా ఒక స్కూల్కి వెళ్ళండి. నాన్న మీకు కనిపిస్తున్నారా మీ స్కూళ్ళలో ఎవరైనా సరే 80% పిల్లలు అట్లే ఉంటారు. వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. అయ్యో నా కన్నతల్లి తిన్నదా, నా తండ్రి నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, మా చెల్లి బాగుందా, నా అక్క బాగుందా, ఆడికి ఏ ఆలోచన ఉండదు. నా ఆరోగ్యం బాగుందని కూడా చూసుకునేవాడు. తిండి కూడా తిప్పలు కూడా తినరు. ఒకసారి హాస్టల్కి వెళ్ళి వచ్చిన వెంటనే మీ పిల్లలను చూసుకోండి అయ్యా. నేను కొత్తగా చెప్పాలనా? ఎట్లయితారు వాళ్ళు? మెంటలీ రిటార్డెడ్ పీపుల్ వాళ్ళు. వీడికి వచ్చాక మనుషులు అవుతున్నారు వాళ్ళు. ఇంకొక ఆమె చెప్పయ్యా, గుర్తుపెట్టుకుంటాను పిల్లలు మిమ్మల్ని. అంటే నేనేమంటానంటే చదివించండి, కానీ మన పిల్లల్ని మనం ఎలా చదివించాలి తెలుసా? దైవ జ్ఞానముతో కూడుకొని సంపాదించి చదివించాలా. నాన్న నువ్వు చదువుతున్నావురా, కానీ ఇది సంపూర్ణం కాదు. నువ్వు దీన్ని సంపాదించుకో, నువ్వు దీన్ని సాధించు. కానీ నాన్న మన జీవితానికంటూ దేవుడు నియమించినటువంటి విధి ఒకటి ఉందిరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించిన, ఇదిరా మన జీవిత గమ్యం అని చెప్పాడికి. నా దగ్గరకు నన్ను తీసుకొచ్చి నన్ను నేను చెప్పండి అదే చెప్తా. నా దగ్గర తీసుకొచ్చిన అనుకో, మా పాస్టర్ గారు నా అమ్మాయి రేపు పొద్దున ఇంజనీర్ అయ్యేదాన్ని కాకుండా చేసిండు నేను అనుకుంటావు. నువ్వు మళ్ళా నా మాటలు అట్లే ఉంటాయి. కానీ మీ పాస్టరు మీ పిల్లల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. ఈ లోకంలో మీరు ఈ పనికి వెళ్ళినటువంటి విషయాల గురించి నాకు అనవసరం. అరే పిచ్చుకలను పోషించడం మిమ్మల్ని పోషిస్తాడయ్యా, ధైర్యం కలిగి ఉండు. ఆయన కార్యాలు కొంత ఆలస్యంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? నీలో కొన్ని విశ్వాసము, ఓర్పు, క్రియ, నెరవేర్పు జరిగించాలా. ఆయన అది నాకు అర్థం కాదు. అయ్యా నేను ఒక మాట విన్నా, ఎవరో చెప్పంగా, ఏమని, ఒక విశ్వాసి, నేను పేర్లు చెప్పాను కానీ ఏదో ఒక సందర్భం గురించి చెప్తుంటే, మా పాస్టర్ ఉన్నాడు మాకేం కాదన్నాడట. అంటే ఒక స్థాయి వరకే ఆ మాట అన్నది. నాకు అర్థమైంది ఆ విషయం. వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలుసు. అరే మనిషిగా నేనుంటేనే నాకున్న దేవుడు ఏ కార్యం జరిగిస్తాడో ఆ నా పైన అంత నమ్మకం ఉంటే, అరే నన్నే నియంత్రిస్తున్నా మన తండ్రి పైన అంత నమ్మకం ఉండాలా? మనుషులను నియంత్రించి వారికి ఉన్న కార్యం జరిగించే మన ప్రభు పైన ఎంత నమ్మకం ఉండాలయ్యా. నా కొడుకు సంగతి ఏమైద్దో, నా కూతురు ఏమవుతుందో, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లయితాయి ప్రభు అనుకున్నట్లయితాయి. నువ్వేంది లొల్లి పెట్టేది? ఈడ గమ్మునుడు ఏందది? ఊరకుండు. ఆయన దేవుడని తెలుసుకో. ఆయన ఉండే ఇప్పుడు దేవుడు లేనివాడు అంత ధైర్యంగా బయట తిరుగుతుంటే దేవుడు ఉన్నాడు నీకేమైంది? నాకు అర్థం కాదు. ఇంతటి అభద్రత భావమా నీలో? ఆడవాడు బయట బస్ స్టాండ్లో ఈ అప్పటిలో పోతుంటా, గంజాదేవి పురాలు కనబడతారు, నాకు స్మోకింగ్ చేసే పిల్లలు కనబడతారు. ఆడికి రేపటి గురించి భయమే లేదు. ఒరే వాడే అంత నిర్మలంగా, అంటే వాడే అంత నిర్భయంగా జీవిస్తే, ఒరే సర్వ సృష్టికర్త అయినటువంటి, ఇప్పుడు వడ్డించేవాడు మనోడి తెడ కూర్చున్నా పర్లేదు అన్నట్టు, సృష్టికర్త మన దిక్కుండగా మనకేం భయమయ్యా? ఏడున్న మన లడ్డు మనకు వస్తుంది, మన పూల బొక్క మనదే, అంతేనా? అందరికి మామూలు బొక్కలేసి మనం పూల బొక్క వేయాల్సిందే, నల్లి బొక్క.
వడ్డిచ్చేవాడే మనోడు కదయ్యా. భయపడకు, చింతపడకు. దేనికి? ఈ భయంలో నుంచే ఈ ఉన్నతమైన విద్యలు, ఈ ఉన్నతమైన స్కూల్స్ ఎత్తుక్కునేది. అంతేనా కదా? ఈ భయం ఎట్లా బతుకుతాడో ఏమవుతాడో అన్న భయంలో నుంచే మేలైన స్కూళ్ళు ఎత్తుక్కునేది. మన పనికి మాలిన స్కూళ్ళు, ఏ స్కూల్ అయినా వ్యర్థమేనయ్యా. అక్కడ జాగ్రత్తతో ఈ విద్యను ఏం చేయాలంటే ఇక్కడ అంటాడు చూడండి దేవుని ప్రవక్త. సరే, దీన్ని కొంచెం ముందుకు ముగించేద్దాం. చదవమ్మా. 190 అంటాడు, చదవండి. 80% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ ఆర్ మెంటల్ రిటార్డెడ్. ఆ పిల్లలు ఏమవుతారు చివరికి? ఇంకొక తరం నీకు ఉండదు అసలు. కరెక్టేనా? ఒకసారి పిచ్చోడైపోయిన తర్వాత వాడి నుంచి ఇంకో తరం ఎట్లా వస్తుంది? నీ పిల్లోడి పైన ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టద్దు. నా మాట పెట్టినారా? అయ్యా, నేను ఒక విషయం చెప్తున్నా. మా నాన్నగారు నా పిల్లలు కూడా ప్రెషర్ పెట్టలే. నా అంతటి నేను నా సమయం నేను తీసుకున్న తర్వాత నా కాళ్ళపై నిలబడే వరకు ఎదురు చూశాడు ఆయన. ఎన్నడు కూడా తొందర చదువు, తొందర రా, తొందర అప్పులు తెచ్చాను. పాప ఎన్నడు ఒత్తిడి పెట్టలేదు నా పైన. ప్రభు ఆ విషయంలో నా తల్లిదండ్రులు బాగా నియంత్రించినాడు ఆయన. పిల్లల పైన ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళకి ఏం చేయాలంటే సూచనలు ఇవ్వాలి. ప్రభు గుండా వాడు నిలబడే వరకు కూడా వానికి శక్తిని ఇవ్వాలి. మనం సహాయంగా ఉండాలా. వాడి భుజం పైన మనం చేయి వేసి ఎలా మాట్లాడాలి తెలుసా? వాడి ప్రాణ స్నేహితులు కూడా మాట్లాడినటువంటి ఆదరణ మాటలు మనం మాట్లాడాలా. వాడు ఫెయిల్ అయ్యాడు అనుకో, చల్తానా, ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు గొప్పడైనాడు పా అని తీసుకెళ్ళాలా. పొద్దు బిర్యానీని రావాలా వాడితో. వాడు ఫెయిల్ అయితే రాని వాడి ఇంటికి వాడి సంగతి చెప్తా అని పేరెంట్స్ ఈ రోజున. అంతేనా? వాడు అట్టు చచ్చిపోతాడు. ఏడ చంపుతారు ఇంటికి వచ్చినాక. కానీ ఫెయిల్యూర్ను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు వాడు. ఫెయిల్ అయినా రానన్నారా, చికెన్ బిర్యానీ తీసుకురా, ఫెయిల్ అయితే నాకేంది. కానీ వాడు పరలోకంలో ఫెయిల్ అయితే లేడుగా. ఈ వెర్రి జ్ఞానంలో, ఈ మూర్ఖతలో, ఈ యుగ సంబంధమైన దేవత కూడా వచ్చే జ్ఞానంలో ఫెయిల్ అయిన వాడు మంచిగా చేశాడు. వాడు ఆడలో ఎంత ఫెయిల్ అయితే అంత మంచిగా. అంతేనా కదా? నేనన్నా 2.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నా పాస్ అయ్యి. ఇదిలే, ప్రైజ్ అలాడ్. ఇంకొంచెం ముందుకు రండి. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, వి ఆర్ ఎట్ ద ఎండ్. మనము అంత్య దినాల్లో ఉన్నామని చెప్పడానికి ఈ రోజున విద్యా వ్యవస్థలో 80% ఆ పిచ్చివారిగా తయారవడం అనేటువంటిది అంత్యకాల సూచనలో ఒక సూచన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాతాను కొడుకు నచ్చదు అట్లా ఇట్లాంటి విషయాలు చెప్తా ఉంటే. మీలో మార్పు కలుగుతున్నట్టుంది బహుశా, అందుకే అడిగి నచ్చతలే. ఆమేన్. అయ్యా, మీ అంతరంగంలో విద్యా వ్యవస్థను గురించి మీ ఉద్దేశాలు మారాయా? ఉదయకాలం మీరు కలిగి ఉన్నటువంటి దానికి ఇప్పుడు కలిగి ఉన్న దానికి మీలో తేడా వచ్చిందా? కలిగి ఉన్నాడా? మీరు మార్పు చెందాలా. నేను అయ్యా మంచి స్కూళ్ళల్లో వేయడాన్ని నేను తప్పని చెప్పట్లా, కానీ అక్కడ వేస్తున్నప్పుడు పిచ్చోళ్ళు అవుతున్నారు, కాపాడుకో అంటున్నా నేను. అలాంటి విషయాల నుంచి వారు నడవవలసినటువంటి విధానంలో వారు నడిచినట్లుగా, భక్తిని సమతుల్యం చేయనట్లుగా నేను కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నాను మీకు. వాటిని పోగొట్టుకోకండి అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటాడు చూడండి. Look at all the televisions and things getting these pictures things in order. It will come a time, I predict, నేను ఊహిస్తున్నాను, that people will be completely, totally insane. The world will be, ప్రపంచమంతా కూడా సంపూర్ణమైన పిచ్చిలోనికి వెళ్ళిపోతుందని చెప్పి నేను ఊహిస్తున్నాను అన్నాడు ఆయన. కరెక్టేనా? సంపూర్ణమైనటువంటి పిచ్చిలోనికి వెళ్తుందని చెప్పేసి ఆయన ఊహిస్తున్నాడు. అది నిజంగా ఈరోజు జరిగింది. ఈరోజు జరిగింది. మొన్న మధ్య మా సోదరుడు వీడియో చూపించినాడు. పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తారని చెప్పి హాస్టల్ పంపిద్దామన్నాడట. విన్నారా? అండ్ నిన్న మొన్నటి దాకా సెల్ ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు ఏడుతున్నాడు అని చెప్పేసి. కాదే, నాకు అర్థం కాదు ఒక విషయం. ఏ పిల్లోడికి అయ్యా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండాలి ఇష్టపడేది? ఎవడికి నచ్చుద్ది అది? ఇప్పుడు మా ఆవిడకు వాళ్ళ అమ్మ వచ్చింది. ఒక తల్లి ప్రేమ నేను చూస్తున్నా కదా.
తల్లి స్థానాన్ని ఎవడైనా తీసుకోగలిగేది? ఎవడు తీసుకుంటాడు దాన్ని? ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఆ బిడ్డ అవునన్నా కాదన్నా సమయానికి తిండిని, సమయానికి ఆదరణను, అన్ని విషయాలలో ఒక తల్లి చూపించే ప్రేమ ఉన్నప్పుడు దయచేసి అనుభవించండి. పోయిన తర్వాత ఎట్టా కుమిలి కుమిలి ఏడుస్తారు. ఈ పనికి మళ్ళీ ప్రేమలు మీరు హాస్టల్ హాస్టల్లో దానికి ఏనాడన్న పాపము బాధ కలుగుతుంటే చెప్పుకునే పరిస్థితి ఉందా? అది ఈ రోజున బహుశా దానిపైన ఆ విశ్వాసి పైన, నీ పిల్లల పైన సాతానుగాడు దుష్టుడు వాడు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అయ్యో దాని నుంచి నువ్వు విడిపింపగలిగినటువంటి మాటలు ఎప్పుడైనా చెప్పడానికి నీకు అవకాశం ఉంటుందా? పోనీ రోగం వచ్చినా బాధ వచ్చినా నీకు చెప్పుకుంటారా? ఎక్కడ విధి విధానాలు అయ్యేవి? అయ్యో అట్లా చేయబాకండి. దయచేసి పిల్లల్ని దగ్గర ఉంచండి. వారికి తల్లిదండ్రుల యొక్క ప్రేమల గుండా వారిని పెంచితేనే పర్లేదు నాన్న, ఎంత ఉండంత తల్లిదండ్రుల యొక్క ప్రేమ గుండా వారిని పెంచితేనేనయ్యా వారు ఒక దినాన్న వాళ్ళు కూడా మీ వలె ఒక మంచి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మార్చబడతారు. వాళ్ళు ఈ రోజున చాలామంది భర్తలు వారి భార్యలను బట్టి, భార్యలు తమ భర్తలను బట్టి సంతృప్తికరంగా లేరు. ఎందుకో తెలుసా? ఎక్కడో ఇలాంటి ఒక చైన్ తెగిపోవడం వల్లే ఈ రోజున ఆ ఫలాలు తింటున్నారు చాలామంది. హాస్టల్లో పెరిగిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే, అలా పెరిగిన పిల్లోని పెళ్లి చేసుకుంటే అటు ఖచ్చితంగా వాడి తండ్రిలాగా వాడు ఉండడు, వాడి తల్లిలాగా వారు ఉండరు. ఖచ్చితంగా హాస్టల్లో పెరిగినటువంటి భిన్నమైన ఆత్మల ప్రభావాలు ఉంటాయి వాళ్ళలో. ఎంతమంది అంగీకరిస్తున్నారు? దయచేసి అయ్యా ఈ కాల ప్రవక్త గుండా దేవుడు సెలవిచ్చిన రీతిలోనే మీరు మీ పెంపక విధానాలు కలిగి ఉండండి. ఆ విద్యా వ్యవస్థల్లో కూడా ఆ పనికి మాలిన విద్య కొరకు సంఘం పాడైపోయిన, సంఘంలో లేకపోయినా పర్వాలేదు, సంఘ జ్ఞానం అక్కర్లేదు, లోక జ్ఞానం ఇది మన దైవికమైన జ్ఞానం అక్కర్లేదు, కుటుంబ ప్రేమలు అక్కర్లేదు, చదివితే చాలు మా బతుకులకి. అంత ఘోరంగానా? చదువుల కోసం అంతగానో ప్రాకులాడుతున్నారా? అయ్యయ్యో, ఈ స్థాయిలో ప్రాకులాడతారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. అందుకే అక్కడ అంటాడు చూడండి, 65-0801M. ఈరోజు దీన్ని ముగిచేస్తాయి. ఈ అంశాన్ని మరలా నేను ముందు కొనసాగడానికి ఇష్టపడుతున్నా. దేశానికి శాపం అనే వర్తమానంలో ఈరోజు మన ఉపశీర్షిక ఏంటి? అధిక విద్య కాదు, జ్ఞానము సాతాను సంబంధమైనది. 65-0801M. దాంట్లో 129 పేర. తొందరగా కొత్తగా చూడండి, ముగిచ్చే దిశగా మనం అడుగులు వేద్దాం. తెలుగులో ఉందా? చదువు. జ్ఞానము నాగరికతలో నిజ క్రైస్తవులకు ఏంటండి? ఆ మాట జాగ్రత్త వినండి. జ్ఞానము నాగరికత అంటే సైన్స్ అండ్ సివిలైజేషన్. దానితో నిజమైన క్రైస్తవులకు అసలు సంబంధం లేదయ్యా. నువ్వెందుకు పెడుతున్నావు? నీకేం అవసరం వచ్చింది? ఎవడు నేను అలాగూ ప్రేరేపించాడు? ఏ వేరొకటి ప్రభు నీ పైన పడతా వచ్చింది? జ్ఞానానికి నీ నాగరికతకి ఒక నిజమైన క్రైస్తవుడికి సంబంధం లేదయ్యా. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదెనులో నుండి జ్ఞానం వచ్చిందన్న విషయాన్ని మీరు గ్రహించారా? ఆమేన్. తర్వాత అయ్యా ఆ రోజు సర్పం బోధించింది, ఈ రోజున బిఎడ్లు చేసిన టీచర్లు బోధిస్తున్నారు. గంతే. ప్రైజ్ ది లార్డ్. ఏం వ్యత్యాసం ఉంది? ప్రైజ్ ది లార్డ్. పట్టుకోండి దయచేసి. ఈ వర్తమానం మరొకసారి చెప్పను. దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి చిన్న ప్రేరేపణలో 1-2 మాటలు చెప్తాను. దీని ఒక అంశంగా మళ్ళీ తీసుకొని నేను దేవుడు మీతో మాట్లాడినప్పుడే గట్టిగా పట్టుకుని జీవితాలు బాగు చేసుకోండి. పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం ఉండదు. తర్వాత
అవునా? ఏది కారణమైంది? జ్ఞానమే. అది దేవుంది కాదయ్యా. మంచిదా? దీన్నే ఇంగ్లీష్లో చాలా మంచిగా హిండరెన్స్ అంటాడు. హిండరెన్స్ అనే పదం చాలా మంచి పదం. అంటే అనగదొక్కేది అని అర్థం. సరైన అర్థం చెప్పాలంటే అంటే ఏది? జ్ఞానము మరియు నాగరికత, విజ్ఞానం అనేటువంటిది దేవుని విషయంలో నీ పిల్లలను అనగదొక్కేది. అది పెద్ద అడ్డుబండ. అది దాన్ని ముందు పెట్టి నువ్వు మళ్ళీ నా పిల్లలు భక్తులు ఎదగాలి, ఎట్లా ఎదుగుతారు? ఇటు అవ్వ కావాలి, బువ్వ కావాలి, నాకు వెలుగు కావాలి, చీకటి కావాలి, ఎట్లా కుదురుతుంది? ఒకటి ఉండి ఇంకోటి నిలబడదు, ఒకటి ఉండి ఇంకోటి ఎగిరిపోవాల్సిందే. ఈ రెండు ఆ పేపర్లు ముట్టకరా తల్లి, దయచేసి పేపర్లు కింద పెట్టి, బుక్లు కింద పెట్టండి. మీరు నలుగురు కింద పెట్టు. ఎప్పుడు కూడా ఈ రెండు కలిసి నడవలేవు. ఇవి దైవ భక్తిని అనగదొక్కేవి అంటున్నాడు ఆయన. ఏం చేద్దాం మనము? మనిషికి 4 బర్రెలు కొనిద్దామా? కాదు కాదు, అట్లా కాదు. నేర్పించండి. మీ పిల్లలకు విద్యాభ్యాసం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దాన్ని చాలా చాలా చోట్ల దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిపించారు. కానీ ఎట్లా నేర్పించాలి, ఎంత నేర్పించాలి అంటే ఇప్పుడు చూడండి, అసలైన విషయం చెప్తాడు ఇక్కడ. 55-1111 55-1111 13వ పేర, తొందరగా వేగవంతంగా. సరే, సమయం దృష్టిలో పెట్టుకుని మాట చెప్తాను మీకు. ఇదివరకే మరణ వృక్షం గురించి మనం మాట్లాడాం. ద బ్రైడ్ ఈజ్ అ పార్టేకర్ ఇన్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్. కరెక్టేనా? వధువు పాక్షికముగా మరణ వృక్షంలో పాలిభాగస్తురాలే. కాబట్టి అవును, అది మరణం నుంచి వచ్చింది, కానీ దాంట్లో ఎంతవరకు ఉండాలి? యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సపోర్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యముతో అది మద్దతు పలికేంత వరకు, అది వారి భక్తిని నాశనం చేయకుండా ఉండేంత వరకు అది ఓకే, అంగీకరించబడుద్ది. ఒకవేళ అంతకు మించి దాటిపోయిందనుకో, ఆ భక్తి వారికి మరణం అవుతుంది, ఆ జ్ఞానం వారికి మరణం అవుతుంది, క్షమించాలి, ఆ విద్య వారికి మరణం అవుతుంది. జాగ్రత్త. చదివించండి, మంచి చదువులు చదివించండి, చక్కగా చదివించండి. ఆ చదువు కంటే అధికమైనటువంటి పాలనలో దైవభక్తిని మీరు కుమ్మరింపజేయండి. అది మీకు చేత కాకపోతే దయచేసి ఆ విద్యా వ్యవస్థల విషయంలో కూడా మిమ్మల్ని మీరు మరణ పునఃపరిశీలన చేసుకోండి. దాని జోలికి పోకుండా చాలా మంచిది. ఇప్పుడు టీవీ పెట్టుకుని దానిలో న్యూసే చూడండి, పిచ్చి పిచ్చి చూడొద్దు అని చెప్పామనుకోండి, నీ పిల్లోడికి రిమోట్ ఇచ్చావు, అది ఎప్పుడొకప్పుడు పిచ్చి పిచ్చి చూడక మాన్తాడా? అలాంటప్పుడు టీవీ ఇవ్వకుండా మేలు. అలాంటప్పుడు కూడా విద్యా వ్యవస్థల పైన కూడా మన పిల్లల్ని పూర్తి స్థాయి వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టేంతగా, పోయబడినంతగా రుద్దకుండా ఏం చేయాలా? వారికి ఎంత అవసరమో వారు ఈ లోకంలో కొంత మేనర్స్ నేర్చుకోవాలా, కామన్ సెన్స్ నేర్చుకోవాలా, తెలుగు బైబిల్ చదవడం రావాలా, ఇంగ్లీష్ బైబిల్ చదవడం రావాలా, వర్తమానాలు చదవడం రావాలా, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం రావాలా. వారు 10 మందిలో కలిసి ఉన్నప్పుడు వారి సంభాషణ ఉప్పు వేసినటువంటి సంభాషణగా అన్ని భాషల్లో వారు ఉన్నట్లే వారు నేర్పించాలి. అంతకు మించి ఎక్కువ నేర్పించారనుకోండి, దెబ్బతింటారు. జాగ్రత్త. ఒకవేళ దేవుడు మీ కనుక విశదపరిచి, ఇదిగో నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అది అవ్వండి, నేను తప్పని చెప్పడంలే, నేను దాన్ని ఎన్నడూ కూడా దానికి విరోధంగా మాట్లాడను. అందుకొరకే పాక్షికంగా పాలిభాగస్తురాలు కాబట్టే ఏ స్కూల్స్ని అయితే ప్రవక్త ద్వారా దేవుడు అంతగా ఖండించినాడో, అదే స్కూల్స్లలో బోధించడానికి కూడా టీచర్ అనేటువంటి ఒక వృత్తిని దేవుడు తన ప్రవక్త కూడా అంగీకరింపజేసినాడు. టీచర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాటిల్లో సేవ ఉంటుంది, వాటిల్లో ప్రేమ ఉంటుంది, వాటిల్లో సహనం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గారికి ఎక్కువ సహనం రాదు టీచర్కి వచ్చినంతగా, అంతేనా? ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళకే ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త. అందుకే నేను బైబిల్ లేఖనాలు కూడా కొన్ని విషయాలు మీకు చూపించి నేను ముగిచ్చేస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:11 తొందరగా ముగిచ్చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11. ఫిలిప్పీ 3:11. ఆయన శ్రమలలో, కరెక్టేనా? నా బైబిల్ తేడా ఉందా?
శ్రమలలో పాలువాడటకు ఆ, ఎట్టిదో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని ఉమ్. వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నారు. ఒక ఆయన అన్నాడు, పౌలు చదువుకోలేదా? ఒరే పౌలు దాన్ని పెంట అన్నాడు నాయన. ఏంది నా మాట విన్నారయ్యా? పౌలు చదువుకోలేదా అంటే చదివాడు. పౌలు దాన్ని పెంట అన్నాడుగా. ఒక దినాన్న ఈ దినముల వల్ల నాకు సంతోషం లేదు అనే దినాలు రాకమునిపే జాగ్రత్తగా ఉండంటున్నాడు సొలొమోను గారు. ఆమేన్. అందుకే అయ్యా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక మీ పిల్లలకు వాళ్ళు ఆశిస్తారు చాలా విషయాలు, వాళ్ళ కోపాన్ని రేపకండి. కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇంగ్లీష్లో ఏముంది నాన్న? And అండ్ fathers, ఏ ఫాదర్స్ provide not your children to work, but bring them up in the nurture and admonition of the Lord. దేవుని యొక్క శిక్షలో దేవుని యొక్క బోధలో వారిని పెంచమని చెప్తా ఉంది బైబిల్. అసలు బైబిల్లో ఎక్కడైనా సరే నీ పిల్లల్ని స్కూల్లో ఏమైనా ఒక లేఖనం చూపించాయి నాకు. అయ్యా క్రైస్తవులారా, ప్రైజ్ ది లార్డ్, నా మాట వింటున్నారా? నీ పిల్లల్ని స్కూల్లో వేసి లోకజ్ఞానం నేర్పించమని ఒక్క లేఖనం చూపించావా? మీరు వినలేదు. ప్రైజ్ ది లార్డ్, మీకు అర్థం కాలేదు అనుకుంటా. నేను అనేది ఈ లోక జ్ఞానం నేర్పించడం కొరకు విద్యా వ్యవస్థల్లో మీరు నేర్పించండి అని చెప్పిన ఒక్క లేఖనం చూపిస్తావా? ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చూపిస్తావా? లేని దానికేమో వేలు పెట్టి నానా రభస చేసి పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా చచ్చిపోతున్నాము. చెప్పిన దాని గురించి ఏమో రోజుకు 10 నిమిషాల పైసలు పోతే లేనయ్యా, ఫలాలు రావాలిగా, కనీసం ఆత్మీయమైన ఫలాలు కనబడుతుంది అనేది. అరే చెప్పని దాని గురించి 10 గంటలు 12 గంటలు పెడుతున్నావి. చెప్పిన దాని గురించి ఏం చేస్తున్నావు? నీ పిల్లని అయ్యా దేవుడి శిక్షలో బోధన పెంచుతున్నారా? దేవుడి శిక్షను ఎవడిచ్చాడు? ఒరే మీకు దండం పెడతారు, ఈ పుస్తకాలు తీసారు, ఈ సౌండ్ లేదురండి. అయినా మీరు మీ చదువు వచ్చిందిలే చేసింది పక్కన పెట్టు. చెప్పాక కూడా మళ్ళీ అదే పర్రా 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 సౌండ్. ఇక్కడ తర్వాత ఇక్కడ దీనిని గురించే అయ్యా సామెతల 22వ అధ్యాయం మనందరికి సుపరిచితమైన వాక్యం చూడండి త్వరగా. 22:6 సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, బాల్య దినములందే దేవుని స్మరణలోనికి నీ పిల్లల్ని తీసుకొస్తే ఆడు పెద్దోడైనాక పడిపోడు. దేవుడు ఆజ్ఞాపూరితంగా చెప్పాడు. ఏంటో తెలుసా? ఆయన శిక్షలోను ఆయన బోధలో పెంచాలా. ఆ ఆజ్ఞను బట్టి సొలొమోను రాసినటువంటి 12వ అధ్యాయం చివరి లేఖనం ప్రకారంగా, చివరి వచనం ప్రకారంగా ఒకరోజు నేను ప్రశ్నిస్తాడు, ఏరా ఈ వెర్రితనం నేర్పించడానికి ఎంత, నా జ్ఞానం నేర్పించడానికి ఎంత నువ్వు వెచ్చించింది? సమయంలోనైనా సరే, ధనంలోనైనా సరే ఏం చేసావు? ప్రత్యేకంగా ట్యూషన్లు అని చెప్పి మళ్ళా పంపిస్తావు. ఏనాడైనా ప్రత్యేకంగా నేర్చుకొని చెప్పి కాపర్ దగ్గర పంపించావు నీ బిడ్డని? హలో ఉన్నారా? సిగరెట్లు ఏర్పడలేదు మీ మొహాలు నాకు. ఓకే, ప్రత్యేకంగా ట్యూషన్లని అదని ఇదని పనికి వాళ్ళని పెట్టి నేర్పించారు. అరే ఎప్పుడైనా కొద్ది మాటలు నేర్చుకుంటాడేమని చెప్పేసి కాపర్ దగ్గర పంపించారా? పనికి మళ్ళీ పని పనులు ఆడే రావాలి మా దగ్గరికి. పంపండి, పంపుతూనే ఉండండి. కొన్నిసార్లు నేను వారికి బైబిల్ తెరిచి బోధ రూపంలో నేర్పిస్తా, కొన్నిసార్లు క్రియల రూపంలో నేర్పిస్తా, కొన్నిసార్లు ఉపమాన రూపంలో నేర్పిస్తా. మీ పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఊరికే వారితో ఏదో మేము టైంపాస్ చేస్తలేము, ఏ రూపాలలో వాళ్ళకి విద్యాభ్యాసం చేయడము, దేవుని యొక్క శిక్షణ నేర్పించడం ఎంత సాధ్యమవుతుందో ఆ రూపంలో చేయిస్తామయ్యా. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే దీన్నే దేవుడు ద్వితోపదేశకాండం తీయండి ఒకసారి. 11వ అధ్యాయం 19వ వచనం త్వరగా. ఆజ్ఞాపూర్వకంగా చెప్పిన దాన్ని మేము గంగలో పడేసి పనికి మళ్ళీ ఆజ్ఞాపించబడిన దాని గురించేమో జీవితాలు రాసిస్తున్నారు సాతాని గారి జ్ఞానానికి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం.
ఈ ఆజ్ఞాపూరితంగా నువ్వు చేసావలేవు నీకు అర్థమైతే నేను చూపిస్తా చూడు. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుగొన్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటి వ్రాయవలను. నీ గోడల మీద ఏముంటాయి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఉంటుంది. బైబిల్ లేఖనాలు ఉండవు. దేవుడేమో గవినీల మీద, బాంధకాల మీద, గోడల మీద అన్ని చోట్ల ఆడు కూర్చున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, తినక ముందు చెప్పు, తిన్న తర్వాత చెప్పు అంటుంటే ఎన్నిసార్లు చెప్పావు? దీని గురించి ప్రశ్న అడిగితే ఇది ఆజ్ఞ కదా, ఈ ఆజ్ఞ అతిక్రమణ పాపము కదా, దీని గురించి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావయ్యా నువ్వు? చెప్పిన దాని గురించేమో లెక్కలేదు, చెప్పని దాని గురించేమో గొడవలు, ఆరాటాలు, పోరాటాలు, పనికి మళ్ళీ విద్యలు. ఏ విద్యలో ఏ శిక్షలో పెంచమన్నాడో దాని గురించి పెంచకుండా ఒకరింటికి వస్తే కనుక దైవ సంబంధమైన ఒక్కది కనబడదు. అన్నీ ఈ లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకునేవే. ఇది పాలపిట్ట, ఇది వడ్రంగి పిట్ట, ఇది బెండకాయ, ఇది దొండకాయ. దేవుని గురించి ఏం పెట్టినావు? ఒకటన్నా ఏం బోధించేవాడికి? లేచినప్పుడు, పడుకునేప్పుడు, కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు, అన్ని చోట్ల బయటకు వెళ్తున్నప్పుడు, వచ్చేప్పుడు ఒకసారి ఆలోచించండి. రేపు పొద్దున దేవుడికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఆజ్ఞాపించిన దాని గురించి ఏమీ చేయలేదు. ఆజ్ఞాపించండి వెర్రితనం అన్నదాన్ని, సాతాను అన్నదాన్ని, మరణ వృక్షం అన్నదాన్ని, మరణంలోకి తీసుకెళ్తాను దాని గురించి మాత్రము వేలకు వేలు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా 12 గంటలు రుద్దురుతి చంపుతున్నారు. ఏమన్నాలి మిమ్మల్ని? మరి ఏం సమాధానం చెప్తారు రేపు పొద్దున దేవుడికి మీరు? మనము ప్రత్యేకించబడిన జనాంగం కదా, వేరైనటువంటి ప్రజలం కదా, ఈ లోకంతో పాటు సంబంధం లేని వారం కదా, ఈ చీకటితో పొత్తు లేని వారము, ఈ అవిశ్వాసులతో సంబంధం లేని వారం కదా. ఏది మనలో వ్యత్యాసం? ఏది మనలో, మన పిల్లల్లో, మన పెంపకాల్లో, మన విద్యా విషయంలో ఏదయ్యా వ్యత్యాసము? ఆలోచనలో వ్యత్యాసం లేదు. అరే కనీసం నా కాపరి ఆత్మచేత చెప్తున్నాడనే విశ్వాసాలు కూడా లేవు చాలా మందిలో. కాపర్ అనుకున్నాడు, దోస్ అనుకున్నావా? ఆ కాపరి కనుక ఆత్మచేత నడిపించబడకపోతే వాడు కాపరే కాదు. అసలు నీ కాపరి చెప్పేది వాడు ఏది చెప్పినా ఆ లేఖనాధారం లేకుండా మాట్లాడాడు అన్న ఆలోచన కూడా ఒక విశ్వాసం కోల్పోయిన ప్రజలు. ఎంతటి దౌర్భాగ్యం, ఎంతటి దౌర్భాగ్యం. చెప్పడానికి అనేక సంగతులు అయినా సరే ఈ వర్తమానం మరల ముందుకు కొనసాగించండి. అని ప్రభువుకి సమాధానం చెప్పాలి. మీరు రేపు పొద్దున మీ తర్వాత తరాలు ఎలా పెంచారు? కప్పలేక ప్రార్థన చేసిరు. ఈ ముంగటలు కూడా కప్పలేక ప్రార్థన చేసిరు. 1000 మార్లు చెప్పిన కప్ప ప్రార్థనలే. ఒక్క విధానం నేర్పించినట్టుగా మనలో కనబడతలే. పిల్లలకు నేర్పించమని చెప్పింది ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్. వారు ఎలా మాట్లాడాలో నేర్పించాలా, ఎలా ప్రతిస్పందించాలో నేర్పించాలా. వారు తిరునది, పడుకుంటున్నప్పుడు అన్ని చోట్ల దేవుడిని గురించి చెప్పాలి కదయ్యా. దాన్ని గురించిన జ్ఞానం లేదు మన దగ్గర. రేపటి దినాన మీరు నిర్దోషులకు నిలబడాలయ్యా క్రీస్తు దగ్గర. నిలబడుటకు ఈ వర్తమానం అనుసరించకపోతే, ఈ యొక్క గడియ వర్తమానం గుండా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలు మీరు కనుక పాటించకపోతే నిలబడలేరు రేపు పొద్దున ఆయన దగ్గర. దెబ్బతింటారు. జాగ్రత్త. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి. ఆయన దేన్ని శాపం అంటున్నాడో మనం కూడా దాన్ని శాపం అనే పిలుద్దాం. ఆయన దేనిని ఆశీర్వాదం అంటున్నాడో దానినే ఆశీర్వాదం అని పిలుద్దాం. దేవుడు మళ్ళీ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నూతనమైనవి గ్రహించిదిరా. గాయాలు కలిగాయా? మంచిదే. అయినా కూడా మారుతారు మీరు. ప్రభు ఆత్మను అధికంగా పొందుకుంటారు మీరు. ఒక రోజున జీవం కలిగిన వారిగా ప్రభు ముందు మీరు నిలబడ్డప్పుడు వెనక నుంచి నేను ఎంత ఏడుస్తానో మీకు తెలీదు. నిజంగా ఆనందపడతా. మీరు మార్పు చెందండి. మీ ఆలోచన విధానాలు మార్పు చెందండి. హృదయ తలంపులను బట్టి తీర్పు తీర్చబడతారు మీరు. దేవుడు మళ్ళీ దీవించుగాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడినారు, ప్రార్థన చేయండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి యేసయ్య స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి నాతో మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభు నాయన, మా నాగరికత ఏమైనదో ప్రభు నాయన, నీ యొక్క దాసుడి ద్వారా నాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మేము ఏమై ఉన్నాము, మేము ఎవరమై ఉన్నాము, ఇదిగో మా ప్రపంచం ఏమై ఉన్నదో ప్రభు నాయన, నాతో మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ లోకపు జ్ఞానము నాయన, అది దేవుడి దగ్గర నుంచి వచ్చినది కాదు, అది దేవుడిదే అంటున్నావు ప్రభువా. ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నావు, అవి మా లోపల నాయన మా ముద్రించమని అడుగుచు ఉన్నాము. ప్రభు నాయన, దీని నుంచి మేము తొలగిపోకున్నట్లుగాను, ఇదిగో ప్రభు ఏదో ఒక ప్రపంచంలో మేము జీవించుకున్నట్లుగాను, ఇదిగో నాయన మా పిల్లలు ప్రభు నాయన పిచ్చివారి వల్ల నాయన ఈ యొక్క ఎర్రి జ్ఞానంలో వెర్రి వాళ్ళ వల్ల తిరగకుండా ఉన్నట్లుగాను, ఇదిగో ప్రభు నాయన నిజమైనటువంటి జ్ఞానముతోను, ఏదో సంబంధమైనటువంటి జ్ఞానముతోను, గొర్రె పిల్లకి సంబంధమైనటువంటి జ్ఞానముతోను, ఇదిగో ఏ వేదికి సంబంధమైనటువంటి జ్ఞానముతోను ప్రభు నాయన, ఇదిగో మేము అందరము కూడా నాయన అక్కడ ఏడుపు లేనటువంటి ఒక నాగరికతలోను, ఇదిగో ప్రభునైన దుఃఖము లేనటువంటి ఒక నాగరికతలోను, ఇదిగో ప్రభునైన ఆకలి లేనటువంటి ఒక నాగరికతలోను ప్రభావ మేము ఉంటానికి ఓ ప్రభునైనా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మేమేమై ఉన్నామో ప్రభునైనా, మీ యొక్క లోకము జ్ఞానము చేత ఏ విధంగా పట్టబడుచున్నామో, ఇదిగో దాని లోపల సాతానుడు దూరి ఏ విధంగా నాయన కుయితిగా మమ్మల్ని లాగుచ్చు ఉన్నాడో ప్రభునైన, ఇదిగో ప్రభునైనా మేము ఆదిలో ఉన్నటువంటి వంటి వాళ్ళ కాదు నాయన, దానిని దాటి ఉన్నారంటున్నా ప్రభునైనా, మేము దానిలో కొంత మట్టికి నాయన ఆ మరో లక్ష్యంలో చేతి వేసినప్పటికీ కూడా ప్రభునైనా, ఇదిగో ప్రభు నీ పరిశుద్ధమైనటువంటి లేఖనము నీ ప్రవక్త ద్వారా వచ్చి మమ్మల్ని వెనక లాగుచున్నందుకు నీ స్తోత్రములు నీ స్తోత్రములు దేవా. ఇది ఒక వ్యక్తి దగ్గర నుంచి మేము వస్తున్నట్టు మేము నమ్మటం లేదు కానీ ప్రభునైనా, ఇది నీ యొక్క నుంచి రావలసినది ప్రభునైనా, ప్రభా సహాయం దయచేయండి. ఇదిగో నేర్చుకునే పసి బాలులకు మాత్రమే ప్రభానైనా ఈ విషయం తెలుస్తాయని అంటున్నావు ప్రభానైనా. మేము కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు త్రోవ నడుస్తూ ఉన్నప్పుడు నాయన, ఇదిగో మా కంట భూషణములు గాను మణికట్టిలు గాను ప్రభు మా పాసికములు గాను ఇదిగో మేము నేర్పవలసి ఉండగా ప్రభునైనా, మరణలోనికి ఈ లోక జ్ఞానంలోనికి ప్రభునైనా ఇదిగో పూర్తిగా పట్టబడి ఒలవడ్డబడినటువంటి వారుగా ఉన్నాము దేవా. మమ్మల్ని విడిపించిన నీ స్తోత్రముల దేవా, మమ్మల్ని మోసిస్తున్నందుకు నీ స్తోత్రముల ప్రభువా, మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ స్తోత్రముల ప్రభువా, మమ్మల్ని బయటికి లాగుతున్నందుకు నీ స్తోత్రముల ప్రభువా, అగ్నిలో నుంచి లాగినట్టుగా మమ్మల్ని నీ యొక్క వర్తమానం లాగుతున్నందుకు నీ స్తోత్రములు సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభునైనా ఈ లోకంతో స్నేహం చేసినటువంటి వాడు దేవుడికి వైరం అంటున్నా ప్రభా, ఈ లోక జ్ఞానముతో ప్రభునైనా స్నేహం చేసినటువంటి వాడు నిజంగా నీ విశ్వాసానికి నన్ను విరోధులు అంటున్నా ప్రభా. సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభా, నీ దయ చూపించండి దేవనైనా. ఇదిగో ప్రభునైనా మా పిల్లలతో మేము ఎలాగ వ్యవహరించవలనో ఎలాగ ప్రవర్తించవలనో ప్రభునైనా, ఇదిగో మేము నాయన స్పృహ కలిగి ఉండడానికి నీ కృప భాగ్యమును దయచేయండి. ఇదిగో ప్రభు నీ స్తోత్ర తెలివిన జ్ఞానమును దయచేయండి ప్రభునైనా. ఓ దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో గొప్ప గొప్ప వాళ్ళనైనా ఇదిగో ఎవరి దగ్గర చదువుకోలేదు అంటున్నాం ప్రభునైనా, ఇదిగో జ్ఞానులుగా నాయన పేరు పొందినటువంటి వారుగా మేము బైబిల్లో చూస్తున్నాం ప్రభు. ఇదిగో దేవనైనా స్తోత్రం వందనాలు. నిన్ను నమ్మినటువంటి వాళ్ళు ప్రభు, ఇదిగో నిన్ను నమ్మినటువంటి వాళ్ళు నాయన ఎప్పుడు కూడా తోకలా ఉంచలేదు ప్రభు, ఇదిగో తలస్థానంలోనే ఉంచి ఉన్నా ప్రభునైనా. ఇదిగో ఈ లోక జ్ఞానం చేత ఎవడు తలగా మారలేడు కానీ ప్రభునైనా, ఇదిగో దేవాని స్తోత్రములు కేవలం నీ యొక్క లేఖనములు కూడానే ప్రభు మమ్మల్ని నా స్థానం నుంచి వాడవై ఉన్నావు. ఓ ప్రభాని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభునైనా, ఇదిగో ప్రభు మా ఆలోచన మా తలపులు మా ఉద్దేశం కాదు ప్రభు ఆ పిల్లల పట్ల, ఇదిగో నీ యొక్క చిత్తం ఏమై
ఏమై ఉన్నదో ప్రభునైనా, నీ సంకల్పం ఏమై ఉన్నదో ప్రభునైనా అది మీరు జరిగించమని అడుగుచున్నాను. నీ ఉద్దేశం ఏమై ఉన్నదో ప్రభునైనా అది మీరు జరిగించండి ప్రభునైనా. సహాయం దయచేయమని అడుగుచున్నాను. ప్రభు చూపించమని అడుగుచున్నాను ప్రభు. మా జ్ఞానం మా తలంపులు తీసివేయండి ప్రభు. నశింపచేయండి ప్రభు. మాలో ఉన్న నవీన నాగరికతని తీసివేయండి ప్రభు. ప్రభునైనా సాతాను సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తీసివేయండి ప్రభు. ఓ దేవనైనా ఇది చివరి కాలం అంటున్నా, ఓ ఇది అంత్యకాలం అంటున్నా ప్రభు. ఇదిగో ఒక గడియల ప్రభునైనా రేప పాటున నాగరికతలోకి మేము వెలుచు ఉన్నాం ప్రభా. ఓ ప్రభునైనా నవీనమైనటువంటి ఆ నాగరికతలోనికి, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఆ నాగరికతలోనికి ప్రభునైనా, ఏడుపు లేనటువంటి ఆ నాగరికతలోనికి నాయన రేప పాటులో వెళ్ళబోవచ్చు ఉన్నాం. సహాయం దయచేయండి. చివరికి నాయన మన్నది అంటున్నా ప్రభు. ఇదిగో ప్రభునైనా అధికమైనటువంటి పుస్తకాలు రక్షింపబడతాను అంటున్నాను. ఇదిగో దేవుని స్థితి పొందనాలు స్తోత్రములు ప్రభువా. ఇదిగో దేవ దినదినము ప్రభునైనా, ఇదిగో ప్రభు నీ దాసులు చేతనైన మాకు హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో ప్రభునైనా మేము నాయన, ఇదిగో నాయన నీ వైపు తిరిగి ప్రభునైనా నిన్ను అద్దుకోవడానికి కృపాభాగ్యములు దయచేయండి. ఇదిగో ప్రభు నీ స్థితి పొందనాలు. మేము ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభునైనా అవన్నీ మాకు ఇచ్చేవాడుగా ఉన్నావు. నీ స్తోత్రమునైనా మా ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నావు. ఇదిగో మాకు తగు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నావు. ఇదిగో తగు సంపద ఇచ్చేవాడుగా ఉన్నావు. తగిన ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నావు. వస్త్రములను ఇచ్చేవాడుగా ఉన్నావు. సమస్తమును ఇచ్చేవాడుగా ఉన్నావు. నీ కట్టడలను నీ విధులను ఇదిగో ప్రభు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు త్రోవను నడుస్తూ ఉన్నప్పుడు నాయన ఇవన్నీ మేము ఎప్పుడైతే చేస్తామో ప్రభు నాయన అవన్నీ ఇచ్చేవాడుగా ఉన్నప్పుడు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు ఈ లోకమును ఎన్నో ప్రభునైనా ఈ లోక సంబంధమైనటువంటి ప్రైజులు ఎన్నో ఇవ్వచ్చు కానీ ప్రభునైనా ఇదిగో నాయన మాకు ఇచ్చేటువంటి ఆ కిరీటము, ఆ నీతి కిరీటము, ఆ జీవి కిరీటము ప్రభునైనా ఇదిగో వీటన్నిటి కూడా మేము వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభునైనా అది నిత్యం ఉండేటువంటి ప్రభునైనా నీకే స్తోత్రములు చెల్లిస్తూ నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా మా జీవితమును మీరు కట్టమని ఇదిగో సంపూర్ణముగానైనా ఇదిగో ఆయన మీకు అంకితం అవచ్చు నా ప్రభా. మీరే నడిపించమని నాయన దాసోహం అవుతున్నా ప్రభు నాయన ఈ పాదాల చెంతకు వచ్చి ఉన్నా ప్రభా. బలిపీఠం మీదకు వచ్చి ఉన్నా ప్రభా. నువ్వు అక్కడ నుండి మాట్లాడుచున్నా ప్రభా. అక్కడ నేను ఒక వ్యక్తిని నేను చూస్తలేదు ప్రభా. ఒక మానవ మాంసంతో ఉన్నటువంటి వ్యక్తిని మేము చూస్తలేదు. ఇదిగో పరలోకము తెరవబడి వచ్చినటువంటి ఇదిగో ఆ యొక్క ఆత్మ మాట్లాడుచుండగా మేము చూస్తూ ఉన్నాం. సహాయం ఇదిగో ప్రభాని స్తోత్రములు. ఓ ప్రభునైనా ఇది మేము ఒక వ్యక్తులుగా మేము తీసుకోవట్లేదు ప్రభా. నీ బాధ్యత మేము తీసుకుంటున్నాం ప్రభునైనా. ఓ దేవ సహాయం దయచేయండి ప్రభునైనా. రేపు ఏమవుతామో ప్రభునైనా ఏమవుతాం ప్రభు నువ్వు మాకుండగా నాయన ఇదిగో నాయన నీ భార్యగా మేము ఉండడానికి ఇష్టపడుచున్నాం ప్రభునైనా. ఇదిగో మమ్మల్ని కూడా మీరు ఇష్టపడమని అడుగుచున్నాం ప్రభునైనా. మా లోపములు మా పొరపాట్లన్నింటినీ నాయన సరిచేయమని అడుగుచున్నాం. సహాయం దయచేయండి. నువ్వు లేవని మేము ఎందుకు ప్రభా కలవరపడవలసినది, నువ్వు లేవు అని ప్రభు ఎందుకు గందరగోళంలో ఉండవలసి ఉండగా ప్రభా. నువ్వు ఉండవని మేము ఆనందపడుచున్నాం ప్రభా, సంతోషపడుచున్నాం ప్రభా. నువ్వు ఉండవని నమ్మకంతో మేము సాగుచున్నాం ప్రభా. సహాయం దయచేయండి. మీరే తోడుకు నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించు ఉన్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా, ఈ ఉదయ కాలం మొదలుకొని రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ మీరు నడిపించినారు. నీ ప్రియమైన ప్రజలు అనేకమైన మనవులతో అనేకమైన భారములతో నీ యుద్ధకు వచ్చారు ప్రభు. ఆ భారములన్నీ నీపైన వేస్తూ ఉన్నారు నాయన. నాయన ఆ భారం వస్తున్నటువంటి ప్రజలకు విశ్రాంతి కలుగ చేయండి. నీ ఆత్మ వల్ల కలుగుతున్న సమాధానం అనుగ్రహించండి. వారి యొక్క ఆత్మ మనవులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని చిత్త ప్రకారంగా మీరు నెరవేర్పు జరిగించండి ప్రభువా.
మా జీవితంలో మేము తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని బట్టి మమ్మల్ని మన్నించండి. కనికరం గల తండ్రి ప్రభా, మేమందరము కూడా సామూహికంగా బలపరచబడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఒక సమూహముగా ఎదగడానికి ఇష్టపడుతున్నాం నాయన. మాలో నాయన ఇదిగో నేను మంచివాడనని, ఇదిగో నా ఎదుటివాడు మంచివాడు కాదని నేను చెప్పుకున్నట్టు కూడా మేము పాత్రలం కాదు నాయన. మేమందరము కూడా ప్రభు మాలో ఒక్కడు బలహీనుడైనాడా, మేమందరము బలహీనులైనట్టుగానే ఉంటున్నాము నాయన. మా అందరిపైన మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి కృప చూపించి సర్వశక్తి సంపన్నుడా, ఈ చిన్న పిల్లలు నాయన ఉన్నటువంటి నాయన ఈ యవ్వన తరం పైన సాతానుగాడి యొక్క కుయుక్తుల్ని, వాడి పన్నాగాలు నిజంగానే పన్నకుండా అవి ఫలించకుండా ఉండలాగున ఈ తల్లిదండ్రులకు జ్ఞానాన్ని అనుగ్రహించు. ఈ పిల్లల్ని ప్రభు వాడు నిజంగానే దూరదృష్టితో మెల్లగా తండ్రి నీ యొద్ద నుంచి దూరం జరిపి వాడిలోనికి వాడు వశము చేసుకోవాలని చేస్తున్న ఈ ప్రయత్నమును ఈ తల్లిదండ్రులు గుర్తెరలాగిన వారికి జ్ఞానం తెచ్చు. అయినా ఇవి నా మాటలు కాదు, ఇవి నీ మాటలై ఉన్నాయి. నీ మాటలకు మేము ఆమెను అంటున్నాం. అవును, మాకు గాయం కలిగి ఉండవచ్చు ప్రభు. ఒకానొక సమయంలో ఉన్నతమైన విద్యను గురించి కాపరిగా నేను కూడా కొంత సమయాన్ని ప్రభు వెచ్చించున్నప్పటికీ నీ ఆత్మ నన్ను లాగివేసినందున నీ కృతజ్ఞతలు ప్రభు. మేము బలహీనులం నాయన, మమ్మల్ని మన్నించండి, క్షమించి నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తాను నాయన. ఆ కడపలో ఉన్నటువంటి ఆ సహోదరి యొక్క బాబుని గురించి మనం ప్రార్థిస్తా ఉన్నాం నాయన. ఆ బాబు యొక్క అనారోగ్య సమస్యను మీరు తీసివేయండి ప్రభు. అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆ దానియేలు సహోదరుడి విషయంలో కూడా కృప చూపండి నాయన. ఆయన వెన్నుపూసలో ఏ సమస్య అయితే ఇంకా ఆ కుమారుని బాధిస్తూ ఉన్నదో సంపూర్ణమైన స్వస్థత పొందుకునేలాగున ఆ కుమారుడు అన్ని విషయాలు తనను సిద్ధపరచుకొని దిద్దుబాటు చేసుకొని నీ లేఖనములను ఆశ్రయించి సంపూర్ణమైన స్వస్థత పొందుకునేలాగా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడునుగా. ఇంకా రక్షించబడినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, వారందరి విషయంలో వారి రక్షణ విషయంలో కృప చూపండి నాయన. నాయన ఈ చర్చి వెనకాల ఉన్న స్థల విషయంలోను, ఆ డ్రైనేజ్ నిర్మాణ విషయంలోను, ఈ స్థలం యొక్క రిజిస్ట్రేషన్ విషయంలోను ఆయన మీరు మాకు విజయాన్ని అంచెలంచెలుగా అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మా తరపున ప్రభు మేము యుద్ధం చేయటం మేము నాయన చేయకుండా ఊరకుండుట వలన యెహోవా నీవు మా పక్షంలో యుద్ధాన్ని చేస్తా ఉన్నావు. పరాక్రమం గల శూరుడు వలె నువ్వు మాకు తోడై ఉండగా మేము ఎన్నడూ కూడా భయపడం ప్రభువా. మా విశ్వాసాలు తొలగకుండా ఉండలాగా కృప చూపి సహాయంగా ఇచ్చామని ప్రయాసముతో ప్రయాణం చేసిన నీ ప్రియమైన పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించు, చదువుతున్న నీ పిల్లలు కూడా మీరు ఆశీర్వదించు. నీ చిత్తం వారి పట్ల ఏమై ఉన్నదో వారు కనుగొని ముందు కొనసాగి వారి జీవితాలను పరిపూర్ణం చేసుకునేలాగున మీరు వారితో మాట్లాడండి ప్రభు. నాయన నిజంగానే నేను విన్నటువంటి అనేకమైన సాక్ష్యాలను బట్టి అనేక మంది విశ్వాసులతో పోల్చబడినప్పుడు నిజంగా వీరు నీకు ప్రియమైన వారై ఉన్నారు. వీరు నిజంగానే లోబడుటలను విధేయతలను అన్నింటిలో కూడా ఇది నీ వాక్యమై ఉండగా నాయన ఎంత గాయం చేసినప్పటికీ సరుకు కొనకుండా దాన్ని తీసుకునే ప్రజలుగా వింటున్నారు కనుక వీరిని ఆశీర్వదించు ప్రభు. వీరు మనుషులను బట్టి చేయిస్తున్న భక్తి కాదు నాయన, వీరు నిన్ను చూస్తున్నారు, నీ వాక్యాన్ని చూస్తున్నారు, నీ ఆత్మను చూస్తున్నారు ప్రభు. నీ పరిపూర్ణత రావడానికి ఇష్టపడుతున్న సహాయం చేయొచ్చు. ఈ ఉపవాస దినమున నాయన మొండి దయ్యములు తీసివేయండి ప్రభు, మొండి బలహీనతలు తీసివేయన ఆయన. నీ ఆత్మను పొందగోరి చేసిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మను అనుగ్రహించు ప్రభు. బలహీనతల నుంచి విడుదల కోరిన వారి యొక్క ఆశలను మీరు నెరవేర్చండి యేసయ్యా. ఇది బలపరచమని స్థిరపరచమని రేపటి దినంలో కూడా జరగబోతున్న ఆరాధనలో తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వీరి యొక్క తిరుగు ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. క్షేమకరంగా వీరు చేరలాగున, ఎలాంటి ప్రమాదాలు లేకుండా సమస్తము చక్కగా జరుగులాగున నీ నామానికి ఘనతగాను మహిమగాను జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.